మళ్ళీ నేను నలుగురు గన్మెన్లన్నా పెట్టుకోవాలి, ఓ నలుగురు రౌడీలన్నా పెట్టుకోవాలి. అందుకని నేను ఆమె గురించి మాట్లాడా. ఇప్పుడే కాదు, ఎప్పటికీ మాట్లాడా. ఆ ముఖ్యమంత్రి అయినా మాట్లాడా, ఆ ప్రధానమంత్రి అయినా మాట్లాడా, ఆ ప్రతిపక్ష నాయకురాలైనా మాట్లాడా, ఆమె ఏం చేసినా ఆమె గురించి నేను మాట్లాడా. నా మైండ్లోకి వెళ్ళి ఆమె పేరే తీసేసిన నేను. మొన్న జయప్రకాష్ నారాయణ గారి ఇంటర్వ్యూ మీరు చేసినప్పుడు వారు మాట్లాడే దానిలో కొన్ని విషయాల మీద క్లారిటీ ఇస్తే బాగుండు అనిపించింది. ఎందుకంటే వారంటే నాకు చాలా గౌరవం. ఫస్ట్ ఏంటంటే నేను అంటున్నా జేపీ గారిని ఒకసారి చూసుకోమనండి. ఏ దేశంలో అయినా కాస్ట్ బెనిఫిట్ రేషియో చూస్తారా? నీటికి కాస్ట్ బెనిఫిట్ రేషియో లెక్క కట్టాలంటే 100 లాభాలు ఉన్నాయి. మర్రి శశి రెడ్డి గారు కూడా ఇదే దానిపైన మొన్న అవుట్డేటెడ్ నాలెడ్జ్ అబ్బా. గ్లోబల్ వార్మింగ్ పైన స్టడీ సరిగా లేదంటారా? కనీసం మనం దాని గురించి తెలుసుకోవాలన్నా మనం మాట్లాడితే బాగుంటుందని. రైతులకు కుటుంబం మీద ప్రేమ ఉండదా? బిడ్డల మీద ప్రేమ ఉండదా? భార్య మీద ప్రేమ ఉండదా? 35,000 మంది రైతులు చచ్చిపోయారు కదా. అంటే ఇదంతా నీళ్లు లేకనే కదా. పంటలు పండితే ఎందుకు పోతారు? దీంట్లో ఎమోషన్స్ ఏం లేవు. కవిత గారు అన్నట్టు, తన కూతురు అన్నట్టు దీంట్లో జరిగింది అవినీతి అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే కేసీఆర్ ప్లేస్లో ఇంకో సీఎం ఉంటే 40,000 కోట్లు 80,000 కోట్లు అంటే మీరు కూడా చప్పట్లు కొట్టేవారు. కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడితే ప్రజలే చూశారు కదా, ఆయన అభివృద్ధి చేస్తే మమ్మల్ని ఎందుకు గెలిపించారు? చూసేకులు తెలివాయి, టీఎంసీలు తెలివాయి. నీళ్ళ మీద మైక్ పెట్టినాం కాబట్టి మాట్లాడుతూనే ఉంటారు. లంకె బిందెలు ఉంటాయని అనుకుంటే ఖాళీ కుండలున్నాయని ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు కామెంట్ చేశారో ఆయనకి ఎకానమీ మీద అవగాహన లేదని చెప్పి అర్థమైంది. కాంగ్రెస్ పార్టీ అట్లనే అంటుంది, బీజేపీ అదే అంటుంది. వాళ్ళకేమో దురుద్దేశాలు ఉన్నాయి. జేపీ గారికి దురుద్దేశాలు. రేవంత్ రెడ్డి విషయంలో పచ్చ అబద్ధాలు మాట్లాడుతున్నాడు అనేది మాత్రం ఎక్కడన్నా అవినీతి మీద ఒక సింగిల్ పేజీ దరఖాస్తు ఉందా? వ్యవస్థల్ని మ్యానిపులేట్ చేస్తున్నారని చెప్పి అంటే మీరు ఎట్లా చెప్పగలుగుతారు? ఇప్పుడు మేము ఇచ్చిన రికార్డ్స్ అని ఉన్నాయి. మా పేరే మెన్షన్ చేయలేదు రిపోర్టు. ఈవెన్ సిబిఐ ఎంక్వైరీ చేసినా శిక్ష పడదు. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు ఇట్లా తయారైతే మన రాష్ట్ర భవిష్యత్తు పరిస్థితి ఏందని? ఇప్పుడు ఎన్ని మీలాంటి మీడియాలతో మాట్లాడినా ఈ సమాజం మారుతుందనే నమ్మకం నాకు లేదు. కులాలు మతాల కన్నా అత్యంత ప్రమాదకరమని నా కామన్ మ్యాన్గా నా స్టేట్మెంట్. అంటే నాకైతే దేశంలోనే ఉండాలనిపిస్తలేదు. పెళ్లి నల్లదత్తులనే కాంగ్రెస్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాకు అనవసరం. ఎట్లా అరికట్టాలా, ఏం చేయాలి? పేపర్ చదివే జ్ఞానం లేనప్పుడు ఇవి వినబడితే గదే నమ్ముతారు కదా వాళ్ళు. అంటే తెలంగాణ ప్రజలు సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి? ఈ అబద్ధాలు, ఎమోషనల్ స్పీచెస్ ఇవన్నీ వినడం మానేస్తే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే ద కామన్ మ్యాన్ టాక్ షో. ప్రస్తుతం మనం చూస్తున్నాం అంటే రెండు రాష్ట్రాల పరిస్థితి కొంచెం పక్కన పెడితే దేశ పరిస్థితి కూడా కొంచెం పక్కన పెడితే మొన్నటిదాకా అవన్నీ డిస్కషన్స్ అన్నీ కూడా చేయడం జరిగింది మనం ది కామన్ మ్యాన్ టాక్ షోలో. ప్రస్తుతం అయితే మనం తెలంగాణ గురించి అయితే డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. వేగంగా మార్పులు అయితే కనిపిస్తున్నాయి, కానీ ఆర్థిక రంగం మాత్రం ఖచ్చితంగా కుదేలేందని కామన్ మ్యాన్గా నేను కొంతమంది పబ్లిక్తో కూడా మాట్లాడడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు అంటే రాజకీయాలు కామన్ మ్యాన్ని ఎట్లా ప్రభావితం చేస్తాయి, ఏం నడుస్తుందని విశ్లేషించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక ఆర్థిక విశ్లేషకులు. ముఖ్యంగా అయితే పరిచయం అయితే అక్కర్లేరు, తెలంగాణ ప్రకాష్ అనొచ్చు. వీరమల్ల ప్రకాష్ కంటే తెలంగాణ ప్రకాష్ అంటే ఇది బీఆర్ఎస్ ఫౌండర్ కూడా. అది అంటే ప్రస్తుతం ఆయన ఆ పార్టీలో లేరు కాబట్టి నేను ఆ అంశాన్ని ప్రస్తావించాల్సి వచ్చింది. సార్ నమస్తే. సార్ నమస్తే శ్రీనివాస్ గారు. సార్ అంటే మీరైతే నాకు తెలిసి అంటే ఒక 4 days బ్యాక్ అయితే నాకు కాల్ చేయడం జరిగింది. నాకు తెలిసి మీరు వరంగల్ ట్రావెల్లో ఉన్నట్టున్నారు. సో అంటే గతంలో కూడా మనం ఈ కాళేశ్వరం పైన చాలా వీడియోలు అయితే మనం అది చేయడం జరిగింది. మీతో చాలా డీటెయిల్ కూడా టెక్నికల్ అంశాలు కూడా చర్చించడం జరిగింది. ఎందుకంటే మీకు ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవం కావచ్చు, డేటా కావచ్చు. గతంలో మీరే చెప్పారు, అది నాకు కూడా తెలిసినంత గవర్నమెంట్ దగ్గర కూడా అంత డేటా లేదు అని. సో చాలా క్లియర్గానే చెప్తున్నాను. అంటే జేపీ గారు అయితే నాకు మొన్న ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఏదైతే తెలంగాణ ప్రభుత్వం డిసిషన్ తీసుకొని దీనికి సిబిఐకి అప్పగిస్తున్నాం ఈ కేసుని, ఈ కమిషన్ అయితే పీసీ ఘోష్ కమిషన్ అయితే ఏదైతే ఉందో అది ఏమి తేల్చలేదో ఆ విషయాలు కూడా మీరే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. జేపీ గారి వీడియో చూసిన తర్వాత నేను ఒక విషయం చెప్పాలని అనుకున్నారు, ఎందుకనేది నాకు అర్థం కాలేదు. ఫస్ట్ అది మాట్లాడిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. మొన్న జయప్రకాష్ నారాయణ గారి ఇంటర్వ్యూ మీరు చేసినప్పుడు వారు మాట్లాడే దానిలో కొన్ని విషయాల మీద క్లారిటీ ఇస్తే బాగుండు అనిపించింది. ఎందుకంటే వారంటే నాకు చాలా గౌరవం. 96లో వారు రిజైన్ చేసిన వార్త ఐఏఎస్కి నేను ఈనాడు పేపర్లో చూసి ఆయన నంబర్ దొరుకుంటే నేను ఆయనతో అప్పుడే జాయిన్ అయిపోయేవాడిని. ఆయన నంబర్ దొరకలేదు నాకు. నేను అప్పుడు అడ్వకేట్గా ములుగులో ఉన్నాను. రైట్. సో నంబర్ దొరకలేదు, పరిచయం లేదు కదా అని చెప్పేసి కలవలేదు.
తర్వాత చాలాసార్లు కలిసాము. ఆయన అంటే చాలా గౌరవం, ఆయన త్యాగాన్ని నేను గుర్తిస్తా. తెలంగాణకు ఆయన వ్యతిరేకంగా ఉన్న రోజుల్లో కొంత నాకు నచ్చకపోయినా కూడా మా మధ్య స్నేహం ఏం పోలేదు. మళ్ళీ తర్వాత కూడా కలిశారు, నన్ను పిలిచారు ఆయన నరసింహారావు గారి ద్వారా. వారిలో ఇప్పుడు ప్రతి ఒక్క మనిషిలో కూడా ఎంత పెద్ద మేధావైనా, ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణకు జాతిపిత అంటుంటాం, జయశంకర్ గారు, కొండ లక్ష్మణ్ బాపూజీ, అంటే మనకు తెలిసిన ఏ పేరైనా, రామోజీరావు గారు, అంటే ఒక క్యాప్ ఉంటుంది వాళ్ళ నాలెడ్జ్కి. ఈ నాలెడ్జ్ అనేది అపరిమితంగా ఎవరికి ఉండదు. ప్రతి ఒక్కరి నాలెడ్జ్ కూడా పరిమితం. దాన్ని మనం క్యాప్ అనుకుందాం. ఇప్పుడు ఉదాహరణకు ఆయన ఒక ఐఏఎస్గా పనిచేశారు కాబట్టి ఒక బ్యూరోక్రాట్గా ఏది ప్లాన్ చేసినా కూడా ఇంత పెట్టుబడి పెడుతున్నాము, మనకు ఎంత వస్తుంది అంటే ఎకానమీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంశం. వారి అంచనా ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టినప్పుడు ఇంత ఆదాయం రావాలనేది తప్పేం లేదు, కరెక్టే. అది బ్యూరోక్రాట్గా ఆయన అట్లే ఆలోచిస్తాడు. ఆయన సర్వీస్ అంతా కూడా అట్లే చేశాడు. ఇంకా తర్వాత కూడా ఇప్పుడు ఈ 30 ఏళ్ళు కూడా అదే ఆ ధోరణితోనే ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. అంటే నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కరికి సర్వజ్ఞులు ఎవరు ఉండరు. నేను కొద్ది నీళ్ళ మీద ఎక్కువ స్టడీ చేసినా కాబట్టి నాకు కొద్దిగా ఎక్కువ తెలుసు. ఆయన తక్కువ స్టడీ చేసిన కాబట్టి కొంచెం తక్కువ తెలుసు. బట్ ఆయన తీసుకున్న కోణం ఏదైతున్నదో, మనం పెట్టిన పెట్టుబడి మీద మనకు ₹1 అయినా రావాలి, పెట్టిందన్నా రావాలి అనేది వారి ఆలోచన. అందుకే కాళేశ్వరంకు కాస్ట్ బెనిఫిట్ రేషియో అనేది లెక్క కట్టేటప్పుడు ఆయనే అది వైట్ ఎలిఫెంట్, అది సాధ్యం కాదని మొదట్లోనే చెప్పాను, వినలేదు. కేసీఆర్ గారికి కూడా చెప్పాను నేను మీడియా ద్వారా, తర్వాత కూడా వినలేదు అని ఇట్లా మాట్లాడారు. అది నా ఇంటర్వ్యూ సార్, మీ ఇంటర్వ్యూ అయినా తర్వాత కూడా చాలా సందర్భాల్లో మాట్లాడినా కూడా ఆ స్టాండ్ మీదనే నిలబడి ఉన్నాడు ఆయన. అంటే వారు ఎక్కడ మిస్ అవుతున్నారు అనేది నేను వారికి సవినయంగా మనవి చేస్తున్నాను. నేను ఆయనను తప్పు పట్టడం, క్రిటిసైజ్ చేయడం కాదు. నంబర్ 1 ఏంటంటే కాళేశ్వరం అనేది దీనికి అతీతం, కాస్ట్ బెనిఫిట్ రేషియోకి అతీతం. ఎందుకంటే అది ఒక ధవళేశ్వరం బ్యారేజ్ లాగా లేదా నాగార్జున సార్ ప్రాజెక్ట్ లాగా దాన్ని అట్లా అంచనా వేయడానికి లేదు. ఇప్పుడు పులిచింతలో ఉన్నది, పులిచింతల కింద డైరెక్ట్ నేరుగా వ్యవసాయం ఉన్నదా? ఉండదు. ఎందుకంటే కృష్ణా డెల్టాకు స్టోరేజ్ లేదు కాబట్టి ఆ స్టోరేజ్ కోసం దాన్ని క్రియేట్ చేశారు. మరి దాని మీద పెట్టిన డబ్బులను ఏ రకంగా మనం రికవరీ చేసుకోగలుగుతాం? అదివరకే కృష్ణా డెల్టాకి ఇరిగేషన్ అన్నది దాని మీద వచ్చే ఆదాయం దానికి వస్తున్నది. మరి ఒక్క ఎకరం కూడా దీని కింద ఆయకట్టు లేదు కదా. ఒకటి. రెండవది ఏంటంటే పులిచింతల కన్నా కనీసం డెల్టాకు ఆయకట్టుకు అదొక స్టోరేజ్ కాబట్టి లెక్క కట్టచ్చు, నీళ్ళతో ఎన్ని పంటలు పండుతున్నాయని. కాళేశ్వరం అనేది ఒక ప్రాజెక్ట్ కాదు, సమూహంలో మేడిగడ్డ బ్యారేజ్, అన్నారం, సుందిల్లా ఈ 3 ఏవైతే ఉన్నాయో వీటి కింద నేరుగా ఆయకట్లేదు. రెండవది పంటకాలం మొత్తానికి అప్లై కావు, కొన్ని సంవత్సరాల పాటు తాళం వేసి పెట్టవచ్చు. లాస్ట్ 2 ఇయర్స్ అయితే కంటిన్యూగా శ్రీరామ్ సాగర్కు వరద వస్తున్నది, కంటిన్యూగా లాక్ చేసి పెట్టవచ్చు. అది కరెంటు బిల్లు ఉండదు, మోటార్లు ఆన్ చేయడం ఉండదు, ఏది ఉండదు. అది స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్. ఇప్పుడు నీకు ప్రతి నెల, ప్రతి సంవత్సరం 2 పంటలకో 1 పంటకో ఆ పంట కాలానికి కావాల్సిన నీళ్ళని అక్కడి నుంచి లిఫ్ట్ చేసినట్టయితే ఆ లిఫ్ట్ల ఖర్చులన్నీ కూడా లెక్క కట్టి పంట ఎంత పడుతుంది, బిల్ ఎంత వస్తుందని లెక్క కట్టచ్చు. కాళేశ్వరంలో సాధ్యం కాదు. అది మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ కాక ఒక్కోసారి మిడ్ మానేరు నుంచి మేడిగడ్డ దాకా 5 స్టేజెస్ పంపింగ్ స్టేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ సంవత్సరం ఏమైందంటే శ్రీరామ్ సాగర్ వరద కాలువల్లో నీళ్ళు వచ్చినాయి. శ్రీరామ్ సాగర్కు ఎఫ్ఆర్ఎల్ దాటితే గేట్లు తీసి వదిలేస్తారు కదా, ఆ హైట్లో వెనక సైడ్ నుంచి సర్ప్లస్ వాటరు ఈ ముందు నుంచి డ్యామ్లోంచి పోకుండా వెనక నుంచి మిడ్ మానేరుకు నేరుగా కాలువ తవ్వారు. తవ్వినప్పుడు నీళ్ళు అందులో నుంచి వచ్చి మిడ్ మానేరుకు వస్తాయి. మొత్తం కాళేశ్వరంలో మిడ్ మానేరే గుండెకాయ, మేడిగడ్డ కాదు, ఎల్లంపల్లి కాదు. అంటే మీరు అది ఓవర్ఫ్లో అయినప్పుడు జరుగుతుంది. నేను అనేది అదే, ఓవర్ఫ్లో అయినప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ఈ పంట కాలాన్ని లెక్కేద్దాం. ఇప్పుడు 90 రోజులు నాట్లు పడ్డాయి కదా, నాట్లకి ఎక్కడ నీళ్ళు వాడారు? కడెం నుంచి ఎల్లంపల్లికి వచ్చిన తర్వాత ఎల్లంపల్లి నుంచి నందిమేడారం పంప్ హౌస్, గాయత్రి పంప్ హౌస్, అక్కడ నుంచి మిడ్ మానేరు తీసుకొచ్చి మిడ్ మానేరు నుంచి నాట్లకి ఇచ్చారు. కాబట్టి నాట్లకు ఒక లెక్క ఉంటుంది. ఎందుకంటే 2 స్టేజీలలో లిఫ్ట్ వాడారు కాబట్టి ఆ నాట్లకు ఒక లెక్క ఉంది. తర్వాత కలుపు తీసే సమయం వచ్చేసరికి ఏ లిఫ్ట్ అవసరం లేకుండా నేరుగా మిడ్ మానేరుకు వచ్చినాయి, అక్కడ లిఫ్టులు లేవు. రేపు కోతలు వచ్చే సమయానికి
మేడిగడ్డ దగ్గర నుంచి లిఫ్ట్ చేసి అన్నారంలో మళ్ళీ లిఫ్ట్ చేసి సుందెలలో మళ్ళీ లిఫ్ట్ చేసి ఆ నీళ్ళని ఎల్లంపల్లిలో పోసి అక్కడి సొరంగాల ద్వారా నంది మేడారం తీసుకొచ్చి ఆ మేడారం నుంచి గాయత్రి పంప్ తీసుకొచ్చి అక్కడ నుంచి తీసుకొచ్చి మళ్ళీ మిడ్ మార్నర్ నింపి ఇచ్చారనుకోండి, ఎట్లా లెక్క కడతారు ఎంత పంట పండింది ఎంత అనేది? ఫస్ట్ ఆయన మైండ్లోకి వెళ్ళి తీసేసుకోవాల్సింది ఏంటంటే, తప్పేం లేదు, ఆయన మేధావిగా దేశం కాదు ప్రపంచం గుర్తించింది. నీళ్ళ గురించి ఏమన్నా కొద్ది ఇన్ఫర్మేషన్ లేక సవరించుకోవాల్సి వస్తే నేను పట్టిందని మూడే కాళ్ళు అనే పిడివాదం అయితే జేపీది కాదు. ఆయన అకామిడేట్ చేసుకుంటాడు ఈ ఆలోచనలని నేను అనుకుంటున్నా. అంటే ఈ వీడియో ఖచ్చితంగా అయితే చూపిస్తాను, కానీ గ్రావిటీ వర్షాధారంతో ఉన్నది, ఇంత పెద్ద ఎత్తున లిఫ్ట్ ఇరిగేషన్ ఎకరానికి అప్పట్లో అయితే ఇప్పుడు ఇంకెక్కువ అవుతుండొచ్చు. నేను ఏమంటున్నా అంటే, ఒకవేళ మొత్తం పంట కాలానికి మేడిగడ్డ నుంచే లిఫ్ట్ చేసాం అనుకుందాం, అట్లా కూడా కాస్ట్ బెనిఫిట్ రేషియో వర్తిస్తుంది. ఫస్ట్ ఏంటంటే నేను అంటున్నా జేపీ గారిని, జేపీ గారు అరచేతిలో ఫోన్ ఉంటుంది, 235 దేశాలు ఉన్నాయి ప్రపంచంలో, ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉన్నాయి, 193 దేశాలు ఉన్నాయి. ఒకసారి చూసుకోమనండి, ఏ దేశంలో అయినా కాస్ట్ బెనిఫిట్ రేషియో చూస్తారా? ఒక భారతదేశం తప్ప. ఎక్కడ మ్యాండేటరీ కాదు. ఎందుకు అంటే, ఒక చెట్టు ఉంది, హరితహారం పేరుతో ఆ చెట్లకు నీళ్లు పెడుతున్నాం, కాస్ట్ బెనిఫిట్ రేషియో చూడవచ్చు, ఎట్లా లెక్క కడతావు? ఆ చెట్టు ఎవాపో ట్రాన్స్పైరేషన్ ద్వారా ఆకాశంలో వర్షాలు కురవడానికి కారణమవుతుంది. ఆ చెట్టు పచ్చదనాన్ని ఇస్తుంది, ఆ చెట్టు పంటల్ని ఇస్తుంది, ఆ చెట్టు మనుషులకే కాకుండా కోతులకు ఇతర జంతువులకు ఆలవాలం అవుతుంది, ఆ చెట్టు నీడనిస్తుంది. ఆ చెట్టు ద్వారా ఎన్నో రకాల లాభాలు ప్రకృతికి పర్యావరణానికి జరుగుతాయి, జీవనానికి. ఆ చెట్టు ద్వారా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది. ఆయన ఎట్లా లెక్క కట్టగలుగుతారు? హరితహారానికి ఇచ్చే సబ్సిడీ కావచ్చు, హరితహారం మీద పెట్టే ఖర్చు కావచ్చు, దాన్ని లెక్క కట్టగలుగుతామా? ఒకటి. నంబర్ 2, ఇవాళ మనుషుల యొక్క ఆరోగ్యం పాడవుతున్నది. ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచిత వైద్యం ఇస్తారు, ఉచిత మందులు ఇస్తారు, కాస్ట్ బెనిఫిట్ రేషియో వస్తుందా? మనిషి శరీరానికి మనం ఇచ్చే ఆరోగ్యానికి కాస్ట్ బెనిఫిట్ రేషియోని చూడరాదు. అట్లనే నీళ్ళు అనేది, నీళ్ళతో ఒక పంటలే పండవు కదా. నీరు అనేది నాగరికతకు చిహ్నమే కాక సృష్టి మొత్తం పుట్టింది నీటితోనే. ఆ నీరు లేనప్పుడు ఎంత బాధాకరమైన పరిస్థితులు ఉంటాయో ఉత్తర తెలంగాణ ప్రజలకు తెలిసినంతగా జేపీ గారికి తెలియవు. నంబర్ 1, కన్న బిడ్డలతో వ్యభిచారం చేయించే దుస్థితి వస్తుంది తిండి తినడానికి. మన శరీరంలోని కిడ్నీలు అమ్ముకునే దుస్థితి వస్తుంది వైద్యం చేయించడానికి. తిండి కోసం దూరదేశాలకు పోయి అడ్డమైన చావు చావాల్సి వస్తుంది దుబాయ్ లాంటి, మస్కట్ లాంటి దేశాలల్లో. ఒక్కొక్క బాధాకరమైన పరిస్థితిని మనం వర్ణిస్తే, ఉపాధి లేక నక్సలైట్లలో పోయి 20-25 వేల మంది బూటకపు ఎన్కౌంటర్లో కానీ నిజమైన ఎన్కౌంటర్లో కానీ చచ్చిపోయారు. ఇవాళకి కూడా అబుజ్మళ్ళు ఎవరైనా చచ్చారంటే ఆ శవం ఉత్తర తెలంగాణకు వస్తుంది. రైతుల కుటుంబం మీద ప్రేమ ఉండదా? బిడ్డల మీద ప్రేమ ఉండదా? భార్య మీద ప్రేమ ఉండదా? వాళ్ళతో పాటు అన్నం తినేటప్పుడు అలా పెరుగన్నంలో పురుగు మందు కలుపుకొని రాత్రి ఎందుకు శవం అవుతున్నాడు? ఎందుకు దూలాలకు ఉరిపెట్టుకొని చచ్చారు? 35 వేల మంది రైతులు చచ్చిపోయారు కదా. ఇప్పుడు జేపీ గారు రిజైన్ చేసింది 96. నేను చెప్పేది 96కు 2014 మధ్యలోనే ఓ 10,000 మంది బూడక ఎన్కౌంటర్లో చనిపోయారు, ఒక 20,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఒక 10 లక్షల మందికి పైన మిడిల్ ఈస్ట్ లాంటి దూరదేశాలకు పోయి నానా ఇబ్బందులు పడ్డారు. మహబూబ్ నగర్లో ఉన్న జనాభాలో 14% జనాభా వలసపోయింది. అంటే ఇదంతా నీళ్లు లేకనే కదా. పంటలు పండితే ఎందుకు పోతారు? మళ్ళీ మహబూబ్ నగర్లో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పెండింగ్ ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టినాయి కానీ, అంత ముందున్నాయి కానీ, వాటన్నిటిని పూర్తి చేసి 6-7 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వగానే వలసపోయిన వాళ్ళంతా ఎందుకు తిరిగి వచ్చారు? ఈ 9 ఏళ్లలో ఆత్మహత్యలు ఎంత తగ్గిపోయినాయో జేపీ గారు తెలియదా? వాటికి కాస్ట్ బెనిఫిట్ రేషియో లెక్క కట్టగలుగుతారా? నీటికి కాస్ట్ బెనిఫిట్ రేషియో లెక్క కట్టాలంటే 100 లాభాలు ఉన్నాయి, 100 పైనే ఉన్నాయి కానీ తక్కువ లేవు. ఇప్పుడు మట్టి విషతుల్యం అయిపోయింది. నదీ జలాలతో నీళ్లు పండిస్తే గత 30-40 ఏళ్ళ నుంచి బోర్వెల్స్ కింద నీళ్ళని తీసి మట్టిలో ఉన్న సారాన్నంతా నాశనం చేసాం. ఎరువులు వేయడం వల్లనే కాదు, అట్టడుగు భూమిలో ఉన్న మినరల్స్ అన్నీ కూడా భూమి మీదకి వచ్చేట్లయినాయి. ఇలా ఫ్లోరైడ్ తాగడానికి స్వచ్ఛమైన నీళ్ళు ఇచ్చాం కానీ
ఫ్లోరైడ్తో 50 ఏళ్ళు పంటలు పండించుకున్న భూమిని మనం కడిగేసామా? ఆ నీళ్ళల్లో ఉన్న ఫ్లోరైడ్ అంతా మట్టికి పట్టింది కదా. దానికి కాస్ట్ బెనిఫిట్ రేషియో లెక్కగలగలుగుతారా? అంటే ఒక్క క్వశ్చన్ సార్, అంటే సైంటిఫిక్గా ఇది ఐఏఎస్ నాకు ఇదే చెప్పారు మీరు చెప్తుంది. ఇప్పుడు ఈ బోర్వెల్ కాస్ట్ ఏదైతే ఉందో 5,000, 10,000, 20,000 వరకు వేసేదవచ్చు. ఒక ఎకరానికి అదే ఏదైతే ఉందో మనం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే కాళేశ్వరం నుంచి పెట్టామో దానికి అప్పట్లోనే ఒక 50,000 పైన ఖర్చు అవుతున్నప్పుడు అంత ఖర్చు అవసరం లేదని ఆయన ఉద్దేశం. అంటే ఆయనకు టెక్నికల్గా ఇది ఒక ఐఏఎస్కి తెలియదని మీరు అంటారా? అంటే ఆల్టర్నేటివ్ ఏంది? పోనీ జేపీ గారు ఆల్టర్నేటివ్ చూపెట్టాలి. 4 వాటర్ కాన్సెప్ట్ అది గతంలో మనం 4 వాటర్ కాన్సెప్ట్ గ్లోబల్ వార్మింగ్ లేనప్పుడు హనుమంతరావు గారు చెప్పిన 4 వాటర్ కాన్సెప్ట్ గొట్టిగానిపల్లిలో ఉంది. గొట్టిగానిపల్లిలో ఉన్నది మనకు ఖచ్చితంగా వర్షాకాలం వర్షాలు పడ్డప్పుడు. ఇప్పుడు వస్తేనేమో కంప్లీట్ సర్ప్లస్ వాటర్ ఉంటుంది. ఈ సంవత్సరం మొత్తం సర్ప్లస్ అయింది. వికారాబాద్ మీరు చెప్పేది నాట్ ఓన్లీ వికారాబాద్, ఈసారి మొత్తం సర్ప్లస్ అయింది. ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు నార్మల్ వాటర్ కూడా రాదు, లెస్ రెయిన్ఫాల్ ఉంటుంది. గ్లోబల్ వార్మింగ్ లేనప్పుడు జేపీ గారి పాలసీ కరెక్ట్. మనం నాశనం చేసుకున్నాం కదా ప్రకృతి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అప్పుడైతే మర్రి శశిధర్ రెడ్డి గారు కూడా ఇదే దానిపైన మొన్న రీసెంట్గా ఇదే ఛానల్లో నేను అవుట్డేటెడ్ నాలెడ్జ్ నీకు ఒకటి చెప్పనా నేను, అవుట్డేటెడ్ నాలెడ్జ్. ఎందుకంటే వారు డాక్టర్ కూడా ఇంకా నేను చదివిందే ఇంప్లిమెంట్ చేస్తానంటే కుదరదు. ఎందుకంటే ఇప్పుడు 30 ఏళ్ళు ఆయన చదివి 50 ఏళ్ళు అయిందో 40 ఏళ్ళు అయిందో ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు ఆయన చదివిన సైన్స్, మెడికల్ సైన్స్ని. ఇప్పుడంతా గట్ మీద, లివర్ మీద అక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి రోగాలు. ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి? ఇంతకుముందు మోకాలు చిప్ప అరిగిపోయిందంటే గుర్రాడి దగ్గర పోయి మోకాలు చిప్ప వేసుకున్నట్టు. ఇప్పుడు మోకాలు చిప్పకు అది కారణం కాదు, సినోవియల్ ఫ్లూయిడ్ అని చెప్పేసి లివర్ నుంచి అక్కడికి పోవాలి. అది పోకపోవడం వల్ల కాటలేదు అరిగిపోతా ఉంది. దాన్ని మళ్ళీ ఆ బ్లాక్ తొలగించి మళ్ళీ పంపించగలిగితే ఆ చిప్ అక్కర్లేదు అనే నాలెడ్జ్ ఇప్పుడు పెరిగింది. ఇప్పుడు డయాబెటిక్ ప్యాంక్రియాస్ కాదు ఇక్కడ లివర్ కారణం అవుతుంది, ముందు దాన్ని కరెక్ట్ చేయాలనే ఆలోచన వచ్చింది. హార్ట్ అటాక్స్ కైనా, కొలెస్ట్రాల్ కైనా, బ్రెయిన్ లో ఉన్న ట్యూమర్స్ కైనా గట్ ఇంపార్టెంట్ అనేది ఎప్పటిదో అవుట్డేటెడ్ నాలెడ్జ్ పట్టుకుంటే ఎట్లా? ఇప్పుడు ఆయన చదివినప్పుడు ఆయన గొప్ప డాక్టర్, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు అది ఆ వైద్యాన్ని ఇప్పుడు ఫాలో అయితే సైడ్ ఎఫెక్ట్లతో జనం చచ్చిపోతున్నారు. నీ పెట్ స్కాన్ అదేంటి చెప్తాను, పెట్ స్కాన్ బయాప్సీ చూసి క్యాన్సర్ అని చెప్తున్నారు. 99% అవి క్యాన్సరే కాదు. బ్లడ్ రిపోర్ట్స్ చదవరాదు ఇక్కడ సైన్స్ కి. నేను డాక్టర్లు అంటలేను, వాళ్ళు నేర్చుకున్న విద్యకు బ్లడ్ రిపోర్ట్ ఎలా చదవాలో నేర్పరు. లివర్ మీద పిహెచ్డి చేసిన ఒక్కరిని చూపెట్టాను భారతదేశంలో, ఒక్కరిని. నేను చాలా మంది గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అడిగిన లివర్ మీద పిహెచ్డి చేసిన వాళ్ళు ఒక్కరు ఉన్నారా అని. ఎందుకంటే ఆ ఒక్కరు ఉంటే నేను పోయి కాలు మొక్కుతాను. ఎందుకంటే ఆ వ్యక్తికి ఉన్న నాలెడ్జ్ ఇంకా ఈ సూపర్ సైన్స్ అక్కర్లేదు, సూపర్ స్పెషాలిటీలు అక్కర్లేదు. లివర్ మీద కనుక పిహెచ్డీలు ఇవ్వమని చెప్పండి, 100 మందిని డాక్టర్లకు పిహెచ్డీలు ఇవ్వమనండి చదివించి. ఈ సూపర్ స్పెషాలిటీలు ఉండవు. ఇంకా ఎప్పుడో అవుట్డేటెడ్ అది. ఫార్మా వల్ల లాభాల కోసం తయారైన మెడికల్ సైన్స్ని ఇవాళ మనల్ని చంపడానికి ఉపయోగిస్తున్నారు. స్టీరాయిడ్స్ ఇచ్చి సాగొడుతున్నారు. నేను అనేది ఏంటంటే అది పెద్ద సైన్స్. ఇప్పుడు నీళ్ళల్లో కూడా 4 గొట్టెగారిపల్లిలో అనుసరించిన విధానం ఏదైతే ఉన్నదో అది కంటిన్యూగా వర్షాలు పడ్డప్పుడు. ఇప్పుడు ఈ వర్షాలే పడతలేవు కదా, ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి మనం? ఫస్ట్ ఇది కనుక అమలు చేయాలి. జేపీ గారు చెప్పింది 100% కరెక్ట్. చతుర్విధ జల సంరక్షణ. నువ్వు జలాలు లేవన్నప్పుడు సంరక్షణ ఎక్కడ చెప్తావు? అంటే ఈ జల సంరక్షణ స్టార్ట్ కావాలి. ప్రాజెక్ట్ కట్టినప్పటి నుంచి 4-5 సంవత్సరాల్లో ఎంత వాటర్ ని మనం డ్రా చేసాం అన్నది ఇంకో ప్రశ్న. ఎక్కడికో పోయినావు నువ్వు. నేను అనేది ఏంటంటే చతుర్విధ జల సంరక్షణ గురించి చెప్తా. కాన్సెప్ట్ 100% కరెక్ట్. మానవ జాతి చరిత్రలో ఈ 50 ఏళ్ళు వదిలిపెడితే మొత్తం దాని మీదే ఆధారపడి నడిచింది. నేను జేపీ గారు అన్నదాన్ని తప్పడతలేను. ఇవాళ ఉన్న వర్తమాన పరిస్థితులకు అది వర్తించదు అంటున్నా. అది వర్తించాలంటే ఏం చేయాలో కూడా చెప్తాను నేను. చెప్పండి. ఫస్ట్ ఏంటంటే సాయిల్ కన్జర్వేషన్ చేయాలి. ఎక్కడైతే వర్షం పడుతుందో ఆ వర్షం పడ్డ ప్లేస్లో సాయిల్ కన్జర్వేషన్ చేయాలి. జీరో ఆర్డర్ అంటాం. అక్కడ నుంచి అంటే మట్టి కొట్టుకపోకుండా ఆ నీళ్లు భూమిలో ఇంకేటట్టు చేయాలి. అక్కడ నుంచి స్ట్రీమ్స్కి వచ్చేటట్టు చేయాలి. వర్షం పడాలంటే ఫస్ట్ ఏం చేయాలి? అక్కడ గ్రీనరీ డెవలప్ చేయాలి. సేమ్ ప్రాసెస్. నువ్వు గ్రీనరీ లేకుండా చతుర్విధ జల ప్రక్రియ అంటే ఒక పక్కన ఆకాశ నదులు వస్తున్నాయి, వారిని అడగండి. అట్మాస్ఫియరిక్ రెయిన్స్ ఏంటంటే చైనాలో తయారైన మేఘాల మీద వాటర్ స్టోర్ అయ్యి కాలిఫోర్నియాలో, కెనడాలో కురుస్తున్నాయి. అంటే పరిస్థితి వెనకట్లాగా లేదు, అప్డేట్ కావాలి.
ఒక డాక్టర్ అయినా, ఒక ప్రకృతి ప్రేమికుడైనా, పర్యావరణవేత్త అయినా అప్డేట్ కాకపోతే గ్లోబల్ వార్మింగ్ పైన స్టడీ సరిగా లేదంటారా? ఏం చెప్తున్నారు మీరు? స్టడీ జరిగేది జరుగుతూ ఉంది, రీసెర్చ్ పుస్తకాల్లో ఉన్నది, యునైటెడ్ నేషన్స్ రికార్డ్స్లో ఉన్నది. ట్రంప్ అమలు చేస్తలేడు, మోడీ అమలు చేస్తలేడు, చైనా అమలు చేస్తలేదు. కనీసం మనం దాని గురించి తెలుసుకోవాలన్నా మనం మాట్లాడితే బాగుంటుందని. ఇవాళ ఉన్న పరిస్థితిని బట్టి ఏం చేయాలన్నది ఆలోచించాలి. కానీ మా తాతల కాలంలో ఎట్లుండే అట్లే నడవాలంటే నడుస్తుందా? నేను అనేది ఏంటంటే ఇవాళ ఉన్న సిచ్యువేషన్ ఇది. ఇందాక నేను ఎంతసేపు చెప్పాను, నేను వలసల గురించి చెప్పాను, ఆత్మహత్యల గురించి చెప్పాను, ఎన్కౌంటర్లు చనిపోయేటోళ్ళ గురించి చెప్పాను. ఉత్తర తెలంగాణ ప్రజలు ఇంత ఘోరమైన పరిస్థితుల్లోకి ఎందుకు నెట్టబడుతున్నారు? కాగజ్ నగర్లో రికార్డు ఉంది. ఉద్యోగాలు పోయిన వాళ్ళు వాళ్ళ ఆఖరకు మహిళలు పుట్టబోసుకోవడానికి వ్యభిచార వృత్తిలోకి దిగిన సంఘటనలు పేపర్లలో వచ్చాయి. ఎందుకు ఈ దౌర్భాగ్యం తెలంగాణకు? అది ఆలోచించి ఇయ్యాలున్న పరిస్థితులలో నీళ్లు పైన లేవు. వారికి తెలుసో తెలియదో శ్రీరామ్ సాగర్ పైన 400 బ్యారేజీలు కట్టారు. ప్రధానమైన గోదావరి మీద 13 బ్యారేజీలు కట్టారు. ఇవన్నీ కూడా కేసీఆర్ గారు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు చూపించారు. ఒకసారి వారిని చూడమనండి. వారు చూస్తే ఏమైందంటే గత్యంతరం లేని పరిస్థితుల్నే ప్రకృతికి విరుద్ధంగా నీళ్లను పైకి నడిపించి పైకి తీసుకొస్తున్నాం. ప్రకృతికి విరుద్ధంగా ఎందుకు పోవాల్సి వస్తుంది? ప్రకృతి ఫెయిల్ అయింది కాబట్టి. ఇంకా వేరే దిక్కు లేదు తెలంగాణకు. ఇప్పుడు 968 టీఎంసీలు ఆల్రెడీ అలొకేట్ చేసినవి ఉన్నాయి. మా వాటా అది కాదు. 1480 టీఎంసీలలో మా వాటా అది కాదు. ఆ వాటా తేల్చలేదు, ట్రిబ్యునల్ రాలేదు, తేల్చలేదు. కొత్త ట్రిబ్యునల్ వస్తే తెలుస్తుంది, పాత ట్రిబ్యునల్ తేల్చలేదు. మా నీళ్ళని ఎట్లా వాడుకోవాలి? పైన నీళ్ళు లేనప్పుడు కిందికి వెళ్ళి తెచ్చి ప్రాజెక్టులు వేస్ట్ చేయాలా? నిజాం సాగర్ ఎండబెట్టన్నా, శ్రీరామ్ సాగర్ ఎండబెట్టన్నా. ఈ 3 ఏళ్ల నుంచి అంటే వర్షాలు పడుతున్నాయి. రేవంత్ రెడ్డి పాలన మొదలైన కాంచి అవసరం పడలేదు, లిఫ్ట్లు ఆన్ చేయాల్సిన అవసరం. ముందు కూడా కొంత వర్షాలు పడ్డాయి, అనే కింద పడలేదు. కింద మనకు లిఫ్ట్ చేయాల్సిన అవసరం పడలేదు. బట్ పైన అయితే పడ్డాయి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మిడ్ మానేర్కి వచ్చిన నీళ్ళని లిఫ్ట్ చేయకుండా హైదరాబాద్ దిగలుగుతాడా? ఎక్కడెక్కడ లిఫ్ట్ చేయాలి? ఫస్ట్ రంగనాయక సాగర్ కంటే ముందు అన్నపూర్ణ రిజర్వాయర్ ఉంది, అక్కడ లిఫ్ట్ చేయాలి ఫస్ట్. అక్కడ నుంచి రంగనాయక సాగర్లో పడతాయి. అక్కడ నుంచి మల్లన సాగర్ లిఫ్ట్ చేయాలి. మల్లన సాగర్ నుంచి హైదరాబాద్కు మళ్ళా ఆయన మూసీలో ఏదైతే ఇప్పుడు మొన్న ప్రాజెక్ట్ రిపోర్ట్లో పెట్టిండో అవన్నీ చేయాలి. అప్పుడు కేటీఆర్ గారేమో కేసీఆర్ గారు చెప్పింది ఏంది? కొండపోచమ్మ సాగర్కి ఎట్లాగో లిఫ్ట్ చేస్తున్నాం, అక్కడ నుంచి హైదరాబాద్కి అయితే దగ్గర ఉంటుంది, కొన్ని లిఫ్ట్లు మనకు సేవ్ అవుతాయి, అక్కడ నుంచి మనకేంటంటే తక్కువలో అవుతుంది, ఒక 2000 కోట్ల లోపల అవుతుందని చెప్పారు. ఈయనేమో ఇప్పుడు 7000 కోట్లు చేశారు. సార్ అంటే మీలాంటి వాళ్ళకి ఇది టెక్నికల్ క్వశ్చన్ కాకపోవచ్చు. అంటే జేపీ గారికి కొద్దిసేపు మీరు అన్నట్టు, నేను కాదు, జేపీ గారిని ఒకటే అడుగుతాను. అదే ఒక్క మాట అర్థం కాలేదని అనుకోవచ్చు, కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ అట్లనే అంటుంది, బీజేపీ అదే అంటుంది. ఎందుకని ఇట్లా అంటే జనాలు కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఇప్పుడు? వాళ్ళకేమో దురుద్దేశాలు ఉన్నాయి, జేపీ గారికి దురుద్దేశాలు లేవు. వాళ్ళు రాజకీయ అవసరం కోసం తెలిసినా తెలియనట్టు నటిస్తారు, నిద్ర నటిస్తూ ఉంటారు. వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. వాళ్ళు మూర్ఖులు, వాళ్ళకేం తెలియదు కూడా. బట్ జేపీ గారు ఆయన చెప్తే జనం నమ్ముతారు. కొంచెం దాని మీద అవగాహన పెంచుకుంటే మాకేందంటే ఇప్పుడు అలా ఒక 25 ఏళ్ళు తలముంకలు అయిపోయినాం కాబట్టి ఓ 10% 20% ఆ జ్ఞానం వచ్చింది. వారికేమో అది పని కాదు కదా, అన్నిట్లో భాగంగా అది కూడా ఆయన అనాలిసిస్ చేస్తాడు. కొంచెం ఇండెప్త్గా పోయినట్టయితే. ఇంకోటి నీటి వల్ల ఇప్పుడు కాస్ట్ బెనిఫిట్ రేషియో అని కాగ్ ఏదైతే చెప్తుందో వారు కాగ్ రిపోర్ట్ను సూచిస్తారు, కోదండరామ్ గారైనా వారైనా. ఇప్పుడు నేను మాట్లాడే మాటలు వారు ఒక్కరి కోసమే కాదు, సేమ్ వాదన వినిపిస్తున్న కోదండరామ్ గారు కానీ, ఆ ఉద్యమ కాలంలో జేఏసీ నాయకులుగా ఉన్న బూర నర్సయ్య దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా, వాళ్ళతో పాటుగా అరగోపాల్ సార్, వాళ్ళ ఫీల్డ్లలో వాళ్ళు ఎక్కడో మాకు అందనంత ఎత్తులో ఉన్నారు. వాళ్ళ 100% వాళ్ళ జ్ఞానాన్ని మేము గౌరవిస్తాం. ఏదో ఒక్కదాని మీద తప్పు మాట్లాడినంత మాత్రాన వాళ్ళ గౌరవం తగ్గదు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే నీళ్ళు అనేది ఒక జటిలమైన సబ్జెక్ట్, అంత ఈజీగా అర్థం కాదు. అలా అలవోకగా మనం మాట్లాడినాం అనుకో, దాన్ని అర్థం చేసుకోక మాలాంటి వాళ్ళకు గుండెకు మంట అనిపిస్తుంది. కొంచెం ఇంత పెద్ద మేధావి ఇట్లా మాట్లాడితే జనం పక్కదారి పడతారు కదా. జనం కోసం ఉన్న కొంత నేర్చుకుంటే బాగుండనేది ఒక తపన తప్ప వేరే ఏం లేదు. వారిని తప్పట్టాలని కాదు, వారి జ్ఞానాన్ని ఎప్పుడు నేను గౌరవిస్తాను. అంటే రెండే పదాలు వినపడుతుంటాయి సార్, ఊరకే వైట్ ఎలిఫెంట్ అవినీతి, వైట్ ఎలిఫెంట్ అవినీతి. జనాలు కూడా అట్లాగే నేను కూడా అట్లా అర్థం చేసుకున్నాను. అవినీతి గురించి జేపీ గారు మాట్లాడతారని నేను అనుకోను. ఎందుకు అంటే మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడరంటే అది పట్టుకోవడం సాధ్యం కాదు, అవినీతిని పట్టుకోవడం సాధ్యం కాదు. పీసీ ఘోష్ కూడా ఇన్ని సంవత్సరంన్నర దాని మీద ఎంక్వైరీ చేసి అవినీతి మీద ఒక మాట మాట్లాడలేదు. అవినీతి అనేది దొరకది శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఇచ్చేవాడని చెప్పాలి, తీసుకునేవాడన్నా చెప్పాలి, లేకుంటే ఎలా దొరుకుతుంది? డిస్ప్రపోర్షనేట్ ప్రాపర్టీస్ అని చెప్తారు అంతే. వీళ్ళ ఆదాయం కంటే ఆస్తులు ఎక్కువ చూపెడుతున్నారు అని చెప్తారు.
అంత మించి అది కూడా రాజకీయ నాయకులను అట్లా రైట్. డిస్ప్రపోర్షనేట్ అనేది ఏమి ఉండదు వాళ్ళకు. కాబట్టి ఓన్లీ ఎంప్లాయీస్ బలవుతారా అవినీతి దానిలో, అది రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా దానిలో దొరికే అవకాశమే లేదు, ఉన్నా లేకున్నా. అంటే ఇక్కడ ప్రశ్న ఏమైందంటే సార్, నేను ఒకటైతే చెప్పగలుగుతా, కాళేశ్వరాన్ని ఇంకో ముఖ్యమంత్రి కడితే 3 లక్షల కోట్లు అయ్యేది. నీకు ఆధారాలతో సహా చెప్పగలుగుతాను నేను. 3 లక్షల కోట్లు ఎందుకు చేసేవాళ్ళు, కేసీఆర్ దాని 1,00,000 కోట్లకి ఎందుకు తగ్గించిండు అనేది కూడా చెప్పగలుగుతా. అది సపరేట్ డిస్కషన్. డెఫినెట్లీ సార్. అంటే విధానపరమైనటువంటి నిర్ణయాలు మీరు ఏదైతే చెప్తున్నారో, ఈ ఘోష్ కమిటీ ఏదైతే ఉందో అది అయితే తేల్చలేదనేటువంటి విషయాన్ని జేపీ గారు కావచ్చు, అతనితో పాటు నేను 2-3 ఇంటర్వ్యూలు కూడా చేయడం జరిగింది. వారు కూడా అదే అంశాన్ని చెప్పడం జరిగింది. అంటే దానికైతే ఎటువంటి చట్టబద్ధత ఉండకపోవచ్చు, ఒక విషయాన్ని ఘోష్ గారికి ఇచ్చిన సబ్జెక్ట్ ఏంటంటే ఇర్రెగ్యులారిటీస్. ఆయన ఇంజనీర్ కాదు, ఆయన పెద్ద ఇంజనీర్ల సపోర్ట్ కూడా చట్టబద్ధత గురించి కూడా మాట్లాడుతున్నారు. ఆయనకు పరోక్షంగా ఇచ్చింది నేను అనుకుంటే ఏంటంటే, బీజేపీ కాంగ్రెస్ ఏదైతే వాదనలు చేస్తున్నదో టీఆర్ఎస్ మీద, వాటిని బలపరిచే విధంగా రిపోర్ట్ రాసి ఇమ్మని చెప్పినట్టున్నారు. మరి ఆయన దాన్ని, ఎందుకంటే మేము ఎంత బల్ల గుద్ది చెప్పినా, నేను ఆయన 3 సార్లు ఆయన దగ్గర పోయి, మీరు వెళ్ళారు, నేను ఇప్పుడు 3 సార్లు నేను చెప్పాను ఒకే అంశం, మేడిగడ్డ దగ్గర ఇంజనీర్లు కట్టద్దని చెప్పలేదు. నేను రెడ్ పెన్ తోని ఆయనకు రిపోర్ట్ ఇచ్చి ఇంజనీర్లది ఎక్స్పర్ట్స్ది అండర్లైన్ చేసి ఇచ్చా. 3 దిక్కుల కట్టమన్నారు సార్, మీరు చూడండి. మేడిగడ్డను 3 సార్లు కట్టమని చెప్పారు. తర్వాత మేడిగడ్డ నుంచి మిడ్ మానేర్కు వద్దన్నారు. వాళ్ళు చెప్పిన దాన్ని కేసీఆర్ గారు 100% గౌరవించారు. గౌరవించి ఆ మిడ్ మానేర్కు ఆ రూట్లో తీసుకురాకుండా నదీ మార్గంలో తీసుకొచ్చారు. నదీ మార్గంలో తీసుకురావడాన్ని ఇంజనీర్లు తప్పు పట్టలేదు. నేను చెప్పిన తర్వాత 3 సార్లు చెప్పిన తర్వాత హరీష్ రావు చెప్పారు, కేసీఆర్ చెప్పారు. సాక్షాత్తు ఆ ఇంజనీర్లు ఎవరైతే రిపోర్ట్ ఇచ్చారో 4 ఇంజనీర్లు, ఆరోజు శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఇప్పుడైనా అడగండి, వాళ్ళు మేడిగడ్డను వద్దన్నారా? మరి ఘోష్ సాక్షాత్తు వాళ్ళు చెప్పినాక కూడా, వాళ్ళు రిటర్న్ గా కూడా ఇచ్చినాక ఆయన ముందడికి పోయి ఎట్లా రాస్తాడండి, మేడిగడ్డ వద్దన్నారు ఇంజనీర్లు, దాన్ని పట్టించుకోలేదు, వాళ్ళని గౌరవించలేదు అని ఎట్లా రాస్తాడు? అంటే అన్లెస్ హీ వాజ్ మేనేజ్డ్, ఆయన మేనేజ్ అయితే తప్ప అట్లా రాయడానికి వీల్లేదు. ఇది ఒక్కటి చాలు నాకు ఇక ఘోష్ గారిని దోషిగా నిలబెట్టడానికి, వేరే ఏమక్కర్లేదు. అంటే మీరు మాజీ అంటే జలమండలి చైర్మన్ కూడా మీరు పనిచేశారు, అవన్నీ పక్కకు పెట్టండి. నేను ఆయన ముందట 3 సార్లు అండర్లైన్ చేసి మేడిగడ్డ కట్టద్దని చెప్పలేదు అని చెప్పినాక కూడా, ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కూడా పొరపాటుగా మాట్లాడారని కూడా చెప్పాను నేను. అంటే మీరు వ్యవస్థల్ని మ్యానిపులేట్ చేస్తున్నారని చెప్పి అంటే మీరు ఎట్లా చెప్పగలుగుతారు? అంటే ఆయన సీఎం గారు ఈ మాట చెప్పారు కాబట్టి ఈ పదం రాశారు అనే దాన్ని మనకి ఆధారాలు. నేను అనేది ఏంటంటే, ఆయనకు కంప్లీట్ మతిమరపు పని ఉండాలి. ఒకటి, మేమందరం చెప్పింది కూడా మర్చిపోయి ఉండాలి. లేకుంటే ఒక ఏదో ఒకటి తొందర రాసి పడేద్దామన్న తొందరలో రికార్డు ఉంటుంది, రికార్డు ఉంటుంది. ఇప్పుడు మేము ఇచ్చిన రికార్డ్స్ అని ఉన్నాయి, మా పేరే మెన్షన్ చేయలేదు రిపోర్ట్లో. నేను 3 సార్లు అటెండ్ అయ్యి 20 పేజీల రిపోర్ట్ ఇస్తే అసలు ప్రకాష్ వచ్చిండు నా ముందర సాక్ష్యం ఇచ్చిండు అని కూడా చెప్పలేదు. అందులో ఏం చెప్తాం ఇక? అంటే అవసరం రాలేదేమో. అంటే మీతో ఆయన అంటే ఒక జడ్జిగా నాకు గౌరవం ఉంది, కానీ ఆయన ఇచ్చిన రిపోర్ట్ అయితే నేను మాటల్లో రెండు. చివరిగా దీనికి సంబంధించి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశము, రాష్ట్రానికి సంబంధించి ఎక్కువ రోజులు కూడా కొనసాగకుండా అభివృద్ధిని ఎట్లా చేయాలని ఆలోచించాలో మీరు చెప్తున్న దాంట్లో 2 ప్రశ్నలు. ఇందాక మీరు జేపీ గారిని అనేటప్పుడు ఆయన మెట్రోతో అండ్ చైనాలో ఒక ప్రాజెక్ట్ కట్టారు, ఇదే దాంతో పోల్చారు. అంటే దీన్ని ఆ పోలికని ఎట్లా చూస్తారు అనేది మెయిన్ ప్రశ్న. అంటే ఒక ప్రభుత్వం అనేది లోకల్ మెట్రోతో పోల్చారు. సంక్షేమ రాజ్యం, ఇది క్యాపిటల్ వ్యవస్థ కాదు, ఇది సంక్షేమ రాజ్యం, వెల్ఫేర్ స్టేట్. ఇప్పుడు మరి 36,000 కోట్లు కేసీఆర్ గారు ఆసరా పెన్షన్లకు ఇచ్చేవాడు. కాస్ట్ బెనిఫిట్ రేషియో ఉంటుంది అందులో, మెట్రోలో చూసినట్టుగా ఉంటుందా? మెట్రో కూడా కాస్ట్ బెనిఫిట్ రేషియో చూడకూడదు, ప్రభుత్వం సబ్సిడైజ్ చేయాలి, ఎందుకంటే సామాన్యులు ప్రయాణించేది. నీకు వ్యాపార సంస్థ కాదు ప్రభుత్వం అంటే. 3 గార్జెస్ డ్యామ్ కూడా అక్కడ ఉన్న పరిస్థితుల్లో అది ఫ్లో ఇరిగేషన్, ఒక ప్రధానమైన నది మీద కట్టారు, అది నేను చూసాను, పర్సనల్గా పోయి చూసాను. ఇదేమో మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్. కొన్ని బల్క చెల్లని సపోర్ట్ చేస్తున్నారు జేపీ గారు, అది వైబుల్ అది కాదు. నేను అనేది ఏంటంటే, నీళ్లు లేనప్పుడు ఆల్టర్నేటివ్ అదే. ప్రకృతిని నాశనం చేసుకున్నప్పుడు ఏం చేస్తాం మనం? ప్రకృతిని నాశనం చేసుకున్నప్పుడు మనం రివైవ్ చేయాలంటే కొన్ని. మీరేం చెప్తారు? అది 3 లక్షల కోట్లు అంటే మరి ఆ ప్రాజెక్ట్ అవుతుంది అని ఒక డిపిఆర్ తయారు చేస్తున్నట్టు. కాళేశ్వరం కూడా చంద్రబాబు ఉంటే 3 లక్షల కోట్లు అయ్యేది.
అంటే మీరు ఏం చెప్తున్నారు సార్? అంటే నాకు ఇప్పుడు ఇది కామన్ మ్యాన్గా నాకు అర్థమైంది ఏంటంటే ఈయన తక్కువ ఖర్చుతో చేశారు, వాళ్ళు దాంట్లోంచి కమిషన్ తీసుకునే చాలా విధంగా. తక్కువ ఖర్చుతో చేశారు. ఉమ్, కేసీఆర్ ప్లేస్లో ఇంకో సీఎం ఉంటే ఉమ్, ఏవి యాడ్ చేయకుండా 40,000 కోట్లు 80,000 కోట్లు అంటే మీరు కూడా చప్పట్లు కొట్టేవాళ్ళు. ఉమ్, ఎందుకంటే 9 ఏళ్ళు అయింది కదా సార్. ఉమ్, ఇప్పుడు రాజశేఖర రెడ్డి రైట్ టేల్పండ్ అని ఉన్నది రాజు సార్ కింద. ఏం చేంజెస్ చేయకుండా 1 ఇయర్లో డబల్ చేశాడు. కాస్ట్ పెరుగుతుంది సార్ డెఫినెట్గా, మరి రేట్స్ మరి పెరుగుతాయి. 9 ఏళ్ళలో ఎంత పెరగాలి? ఉమ్. ఒక్క సంవత్సరంలోనే అంటే రాజశేఖర రెడ్డి ఎట్లా తగ్గించారు సార్? ఇది కొంచెం ముందు చెప్పనియండి. ఉమ్, ఒక్క సంవత్సరంలో ఉమ్, రాజశేఖర రెడ్డి 17,500 కోట్ల నుంచి ఉమ్. 38,500 కోట్లకు తీసుకెళ్లాడు. సిమెంట్ స్టీల్ పెరుగుతుంది సార్. నేను అనేది ఒక్క సంవత్సరంలో ఉమ్, ఏది ఇదే ప్రాణహిత చేవెళ్ళ ఉమ్, 17,500 కోట్ల నుంచి ఒక్క సంవత్సరంలో 38,500 కోట్లకు తీసుకెళ్ళాడు. డబల్ చేశాడు. ఒక్క సంవత్సరంలో స్టీల్ సిమెంట్ అంత పెరగదు, కానీ ఆయన ఒక 4 లక్షల ఎకరాలు 3,80,000 ఎకరాలు సవితా ఇంద్రారెడ్డి గారు అడిగితే రంగారెడ్డికి ఇస్తానని చెప్పి 3,80,000 ఎకరాలు పెట్టినందుకే 120% పెరిగింది. అది 17.5 అంటే 35 అవుతుంది. 38,500 కోట్లకు పోయింది. మరి కేసీఆర్ గారు 16,40,000 ఎకరాల నుంచి 37 లక్షల ఎకరాలకు తీసుకుపోయాడు. అదివరకు ఉన్నదేమో ప్రాణహిత చేవెళ్ళలో 16,40,000 ఎకరాలు. ఆయన చేసిందేమో 37 లక్షల ఎకరాలు. స్టెబిలైజేషన్ 18,25,000 ఎకరాలేమో కొత్త ఆయకట్టు. స్టెబిలైజేషన్ పాత ప్రాజెక్టులు ఉన్నాయి కదా, నిజాం సాగర్ కానీ, సింగూరు కానీ, తర్వాత ఇవి శ్రీరామ్ సాగర్ కానీ, కడెం కాదు మన అప్పర్ మానేర్ కానీ, వీటన్నిటిని స్టెబిలైజ్ చేయడానికి వాటి ఆయకట్టును కూడా చేరిస్తే శ్రీరామ్ సాగర్ 3 దశలు, మొదటి దశ, రెండో దశ వరద కాలువ, 18,75,000 ఎకరాలు. అందులో 17 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చి చూపెట్టారు ఆయన. అంటే చిన్న క్లారిటీ సార్, అంటే ఓపెన్ స్టేట్మెంట్, ఇది కొంచెం కామన్ మ్యాన్ క్వశ్చనే. అంటే ఈయన అంటే ఇంజనీర్ల గొప్పతనమా, లేకపోతే కేసీఆర్ గారి గొప్పతనమా, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి ఇంజనీర్లు సరిగా లేరా, సలహాలు ఇచ్చేవారు సరిగా లేదా క్వశ్చన్. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో క్లారిటీ. మీకు స్టూడియోతో ఏం సంబంధం అంటే ఓన్లీ మీరు యాంకర్, నన్ను క్వశ్చన్ అడుగుతాను, నేను ఆన్సర్ ఇస్తాను. ఈ మైకుల గురించి, ఆ కెమెరాల గురించి, వీటన్నిటి గురించి నేనే డిజైన్ చేసినాను మీరు అంటే ఎవరన్నా నవ్వుతారు కదా. అంతే. టెక్నికల్ టీమ్ ఉంటుంది. కేసీఆర్ గారు కూడా అంతే. కాకపోతే ఈ అన్నిటి మీద ఈ ఓనర్ ఎవరైతే ఉన్నారో, దీని యజమాని, ఆయనకు తెలిసి ఉంటుంది కొంత. ఎందుకంటే అందరితో మాట్లాడతాడు కాబట్టి, కెమెరా ఎంత అవుతుంది, ఏది వాడాలి, నోకియానా, సోనియా, ఇది కూడా అంతే. కాళేశ్వరంలో కేసీఆర్ గారికి ఉన్న తపన ఏంటంటే పాత ప్రాజెక్టులకు పునఃప్రతిష్ఠ చేయాలి, మళ్ళీ నీళ్ళు ఇవ్వాలి, ఆయకట్టు స్టెబిలైజ్ చేయాలి, కొత్త ఆయకట్టు పెంచాలి. ఈ రెండు తప్ప ఆయనకు మిగతా ఏం సంబంధం లేదు. మిగతా ఇంజనీర్లు మాట్లాడేటప్పుడు ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది చర్చించి నిర్ణయం తీసుకోవడంలో ఆయన ముఖ్యమంత్రిగా ఆయన పాత్ర ఉంటుంది తప్ప ఆయన ఏమన్నా సివిల్ ఇంజనీరా డిజైన్ చేయడానికి కాదు కదా. అంటే చాలా సందర్భాల్లో కేసీఆర్ గారు నేనే దగ్గరుండి చేశాను అంటే ఆ పదాన్ని వాళ్ళు అట్లా తీసుకోవడం జరిగినట్టుంది. కానీ ఇప్పుడు సిబిఐకి అది అప్పజెప్పినట్ట, ఇంకా ప్రజల్లో కూడా ఇది చివరిగా దీనికి సంబంధించి క్లోజ్ చేద్దాం సార్. ఇది సిబిఐకి ఇది అప్పగించినట్ట, సిబిఐ దీంట్లో నిజాలను తేలుస్తుందా అనేది ప్రజలకు ఒక్కటి, అంటే మీకున్న నాలెడ్జ్ ప్రకారం. నాకున్న నాలెడ్జ్ ప్రకారం సిబిఐ విచారణకు చేపట్టడానికి ఇది అర్హమైన సబ్జెక్టు కాదు. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది సిబిఐ విచారణకు తగదు. ఎందుకు తగదు అంటే దానికి అర్హత లేదు. వాళ్ళ విచారణ సబ్జెక్ట్స్ వేరే ఉంటాయి. అవినీతి మీదనో ఇంకో దాని మీదనో చేస్తారు. ఇది ఇలా పీసీ ఘోష్ అవినీతి జరిగిందని చెప్పలే, ఎన్డీఎస్ఏ చెప్పలే, విజిలెన్స్ కమిటీ కూడా చెప్పలే. కాబట్టి అవినీతి మీద ఆరోపణలు లేనప్పుడు సిబిఐకి ఇవ్వడం ఏంటి అంటే టేక్ ఓవర్ చేస్తుందా చెయ్యదా, దీంట్లో ఎమోషన్స్ ఏం లేవు. కవిత గారు అన్నట్టు, తన కూతురు అన్నట్టు దీంట్లో జరిగింది అవినీతి అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఇట్లాంటివి కూడా ఆధారాలుగా తీసుకొని వీళ్ళు కేసు ఫైల్ చేయడము లేకపోతే సిబిఐకి అప్రోచ్ చేయడం జరుగుద్ది అంటారు. ఇంట్లో ఎమోషన్స్ ఉండదు ఇట్లాంటి దాంట్లో. అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు సిబిఐ విచారణ అనేది చేయడానికి దానికి కొంత ఫైల్లో బలం ఉండాలి. ఇక్కడ అవినీతి ఆరోపణలే లేవు. ఒకటి. రెండవది కాళేశ్వరం ప్రాజెక్టు పనులు 13 జిల్లాల్లో నడుస్తున్నాయి. కొన్ని 100 పైన మండలాల్లో నడుస్తున్నాయి. ఈ ఒక్కొక్క మండలంలో ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఎక్కడన్నా అవినీతి మీద ఎఫ్ఐఆర్ నమోదైందా? పోనీ ఇక్కడ మీ ఏసీబీ ఆఫీస్ ఉంది, అక్కడ అప్లికేషన్ ఎవరైనా ఇచ్చారా? పోనీ సిఐడీలు ఎవరైనా ఇచ్చారా? సైబర్ క్రైమ్లో ఎవరైనా ఇచ్చారా? సిఐడికి ఇచ్చారా? ఈడీకి ఇచ్చారా? పోనీ కాళేశ్వరం మొదలైన కాడ నుంచి 11 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో ఎక్కడన్నా అవినీతి మీద ఒక సింగిల్ పేజీ దరఖాస్తు ఉందా?
లేనప్పుడు ఎట్లా దాని మీద ఎంక్వైరీ ఆ ఉంటుంది? ప్రాజెక్ట్ జనాలకు అర్థమైతే కదా సార్, నీళ్ళు వస్తే చాలు అనుకుంటాం. మన అలాంటి కామన్ మ్యాన్ ఏమనుకుంటే నాకు నీళ్ళు వస్తే చాలు, నువ్వు ఎట్టా చేస్తే నాకేంది అని నేను అనుకుంటా. కాబట్టి నేను నేను అట్లాంటి నేను నాకేమనిపిస్తుంది అంటే కాళేశ్వరం మీద ఎవరికన్నా అర్థమైతే వాళ్ళకు యునానిమస్గా ఉస్మాన్ యూనివర్సిటీ పిహెచ్డి ఇవ్వచ్చు. ఎందుకంటే అంతకంటే గొప్ప సైన్స్ అదే మీతో అర్థం చేసుకునే ప్రయత్నమే కామన్ మ్యాన్ గా మేము తర్వాత ప్రజలకు కూడా అందించాలనేటువంటి మీలాంటి ఉద్దేశం. వాళ్ళేమో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు అర్థం చేసుకునే అవకాశం ఉన్నా అర్థం చేసుకోరు వాళ్ళు. కావాలని చెప్పి దీన్ని తప్పు పట్టడానికి అబద్ధాలు చెప్తా ఉంటారు. రైట్ సార్, అంటే మీరు చెప్పిన ఇలా శిక్షలు పడేది ఏముండదు శ్రీనివాస్ గారు. హరీష్ రావుకి శిక్ష పడదు, ఈవెన్ సిబిఐ ఎంక్వైరీ చేసిన శిక్ష పడదు. ఇలా అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ మీద శిక్షలు ఉండవు. అదే నేను అనేది విధానపరమైన నిర్ణయాలు ఏదైనా కానీ ఇప్పుడు ఇంజనీర్లను తప్పుపడతారు కావచ్చు, రైట్, మీరు నిర్లక్ష్యం చేశారు, మీరు అశ్రద్ధ చేశారు, ఇట్లాంటివి ఉంటాయి కావచ్చు, కానీ వాళ్ళకు కూడా శిక్షలు పడవు. మరి అట్లాంటప్పుడు ఎంక్వైరీ చేయడం ఎందుకు, ఖర్చు ఎందుకు, టైం ఎందుకు, ఇది మొత్తం రాజకీయం అనేది. ఇది రెండు ప్రశ్నలు ఉంటాయి అందులో, చేస్తే తప్పేంటి అనేది. మీరు ఒక మంచి ప్రశ్న అడిగారు. కాళేశ్వరంలో అసలు సమస్య ఏంటంటే 57 సంవత్సరాల్లో ఒక్క బ్యారేజ్ లేదు గోదావరి మీద. ఒకటంటే ఒకటి. నిజాం కాలంలో సదర్ మాటని కట్టారు, తర్వాత అది పాడైపోయింది. అది తప్ప వేరే బ్యారేజ్ లేదు. కేసీఆర్ గారు ఒకటేసారి 6 బ్యారేజీలు కట్టారు. సదర్ మాట ఒకటి, సుందిల్లో ఒకటి, వరుస చెప్తా. రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ఎల్లంపల్లిని కంప్లీట్ చేశారు, అదివరకు అది కూడా లేదు. తర్వాత సుందిల్లా, అన్నారము, మేడిగడ్డ, సమ్మక అండ్ సీతారామ, ఈ బ్యారేజీలన్నీ కట్టిన తర్వాత ఎవరికి ప్రాబ్లం అయింది? డెల్టా రైతులకు ప్రాబ్లం అయింది. 57 ఏళ్ళు ఎందుకు కట్టలేదు బ్యారేజ్ తెలంగాణ గోదావరి మీద అంటే డెల్టా రైతుల కోసం. డెల్టా రైతులు ఏం చేస్తున్నారంటే 13 లక్షల ఎకరాలు అర్ధర్ కాటన్ బ్యారేజ్ కింద 2 దిక్కుల కాలువలతోని పంటలు పండించుకుంటున్నారు. ఎప్పుడు? 1853 నుంచి. తర్వాత ఏమైంది? 1970 వచ్చేసరికి ఆ బ్యారేజ్ పూర్తిగా ధ్వంసమైంది. ఇప్పుడు ఏం లేదు, మళ్ళీ కట్టారు. ఆ ధ్వంసం అయితే మళ్ళీ కట్టారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు చెప్తుంటారు 150 ఏళ్ల కింది బ్యారేజ్, 180 ఏళ్ల కింది బ్యారేజ్ అట్లే ఉంది కదా. మన ముఖ్యమంత్రి అయితే ఎన్నోసార్లు అన్నాడు. కానీ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ బ్యారేజ్ తిరిగి కట్టారు. ఆ బ్యారేజ్ కాదు, గూగుల్లో చెప్తుంది కదా, మనకు వికీపీడియా దొరుకుతుంది కదా. వికీపీడియాలో ఏం రాస్తుందో తెలుసా? ఇప్పుడు మీరు ధవళేశ్వరం ఆనకట్ట అని, ధవళేశ్వరం ఆనకట్టలో మేడిగడ్డ కట్టిన దగ్గర నుంచి రైతులకు నీళ్ళు రావట్లేదు, ఆయకట్టు విస్తీర్ణం తగ్గింది, రైతులు ఇబ్బంది పడుతున్నారని ఉంటుంది మీకు 2019 నుంచే. అంటే 4 పంటలకు నానా ఇబ్బంది పడ్డారు వాళ్ళు. ఎందుకంటే తొలకరి నాట్లు జూలైలో వేయాలి, మేడిగడ్డ బంద్ చేసిన తర్వాత జూలైలో నీళ్ళు రావు, ఆగస్టు సెప్టెంబర్లో కానీ వరదలు వస్తాయి. ఎప్పుడో క్లౌడ్ బర్స్ట్ అయితే తప్ప ఈ సంవత్సరం అయినట్టు. కాబట్టి వాళ్ళకు నాట్లకు నీళ్లు ఉండవు. తర్వాత అంటే శబరి నుంచి కొన్ని నీళ్ళు వస్తాయి, అప్పర్ సీలేరు, లోవర్ సీలేరు. అక్కడ ఏంటంటే కొంత పవర్ ప్రాజెక్ట్స్, మాచుకొండ ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ ఉంది, హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ జనరేషన్ వల్ల కొన్ని నీళ్ళు వస్తాయి. కానీ 13 లక్షల ఎకరాలకు అవి సరిపోవు. తర్వాత నవంబర్ నుంచి మేడిగడ్డ గేట్లు వేస్తారు, మళ్ళీ నీళ్ళు రావు. ఇంద్రావతిలో వచ్చే నీళ్ళు దేవాదులకు వెళ్ళిపోతాయి, ఎక్కడ సమ్మక్క బ్యారేజ్ దగ్గర. సీతారామ దగ్గరికి ఏమైనా కొన్ని వస్తే వాళ్ళు వాడుకుంటారు. ఇక శబరి తప్ప వాళ్ళకి దిక్కులేదు. శబరితో 13 లక్షల ఎకరాలకు పంటలు పండవు. ఏం చేయాల్సి ఉండే వాళ్ళు? స్టోరేజ్ పెట్టుకోవాల్సి ఉండే, స్టోరేజ్ పెట్టలేదు. పోలవరం పూర్తయ్యేదాకా డెల్టా రైతులకు ఖరీఫ్లో 25% ఇబ్బందులు వస్తాయి, రబీలో 75% ఇబ్బందులు వస్తాయి. వాళ్ళ కోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి కలిసి అనుకున్న ప్రణాళికలో భాగంగా ఆదిత్యనాథ్ దాస్ని ఇక్కడ పెట్టి ఈయన ఉన్నంత వరకు మేడిగడ్డ రిపేర్ చేయడు, పోలవరం పూర్తయ్యేదాకా మేడిగడ్డ రిపేర్ చేయరు. మేడిగడ్డ సమస్య 250-300 కోట్లతో అయిపోయేది. ఎన్డీఎస్ఏ కూడా చెప్పింది సత్వరమే దాన్ని నిర్మించాలని. బట్ అది ఎందుకు కట్టారు అంటే దాన్ని అట్లా పెట్టి విచారణల పేరు మీద, సిబిఐ పేరు మీద, ఇంకో దాని పేరు మీద ఈ కాలయాపన చేసి ఈ 4 ఏళ్ళు కంప్లీట్ చేస్తారు, ఇంకో 4 ఏళ్ళు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వచ్చే ముఖ్యమంత్రి ఆయన కేసీఆర్ గారు వస్తేనేమో ఆయన ఒక 6 నెలల్లో కంప్లీట్ చేస్తారు. అంటే దీంట్లోనే చాలా సందర్భాల్లో ఈ టీవీలో చూసే జనాలు నమ్ముతారు, ఏ టీవీ నమ్మాలో అర్థం కావట్లేదు. కానీ ఈ ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో కూడా ఏం తేలిందంటే అవినీతి ఉందని, దాంట్లో కూడా 6 కోట్లు అసలు ఏది నమ్మాలి సార్? అంత నేనేమంటున్నా, ఇది ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో అవినీతి ఉన్నదని ఎవరు చెప్పారు? రిపోర్ట్ ఉంది కదా నెట్లో, చూడండి. ఓపెన్ నేను చూసాను, రిపోర్ట్ చూసాను. అవినీతి ఉన్నది అంటే ఈ వార్తలు తప్పంటారా? ఏం చెప్తారు మీరు? టీవీలు తప్పంటారా, లేకపోతే ముఖ్యమంత్రి గారు తప్పంటారా, వ్యవస్థ తప్పంటారా? ఇప్పుడు గద్దెగిరిందంటే ఎద్దెగిరిందని జనం అనుకుంటే బాగానే ఉండు. సాక్షాత్తు ముఖ్యమంత్రి దగ్గర నుంచి మీడియా దాకా
ఫోర్త్ ఎస్టేట్ అనుకున్న మీడియా కూడా ఎద్దెగిరింది అంటే జనం ఏమనుకోవాలి? అంటే మీడియా కూడా తెలియదు అంటారా? ఏం చెప్తారు ప్రకాష్ గారు? మీడియాకు టైం లేదు, చూడటానికి ఓపిక లేదు, మీడియాకి ఇంట్రెస్ట్ లేదు. మీడియాకి సెన్సేషన్ కావాలి తప్ప తమ్మునేల్స్లలో మేము అనని మాటలను కూడా అన్నట్టుగా పెట్టి మా పరువు తీయడము, ఇది తప్ప మీడియాలో చాలా 1% ఉన్నారు మీలాంటి వాళ్ళు, కొంత నిజాయితీగా ఉన్న వాళ్ళు ఒక 1% ఉన్నారు. 99% నేనైతే రోజు పొద్దున్న లేవగానే బీపీ వేసుకొని మీడియాలో నేను ఎక్కడైతే మాట్లాడొచ్చున్నో వాళ్ళకి ఫోన్లు చేసి ఏంది అడ్డమైన తమ్మునేళ్ళు నేను అనని మాటలను ఎట్లా పెట్టిన మీరు, ఇంకోసారి రానని చెప్పి రోజు బెదిరించడం అయితే టీఆర్పీ కోసం పనిచేస్తున్నారంటే మాల్ మసాలా అయితే నా ఇంటర్వ్యూలో అయితే ఉండదు. ఒకరు చూసినా ఇద్దరు ఒకరు చూసినా చూడకపోయినా ప్రాబ్లం లేదు, కానీ ఇదే చేయాలనుకుంటున్నాను. మీరు అదృష్టవశాత్తు మీరు జర్నలిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు కాబట్టి మీరు బతికిపోయారు. నేను కూడా ఇంజనీర్ కాదు కాబట్టి, డాక్టర్ని కాదు కాబట్టి నేను బతికిపోయాను. అంటే ఓ రకంగా నాకు కొన్ని సందర్భాల్లో జర్నలిస్టులు చూసి ఇది నేనే అడిగితే అయిపోద్దని మీలాంటి వాళ్ళతో కలిసినప్పుడు మీరు అడగండి, మీరు ఏదన్నా అడగండి, మీరు ఏదన్నా అడగండి, అన్నిటికి సమాధానాలు చెప్తా. ఒకటి ఏంటంటే నీళ్లు అనేది అంత తొందరగా అర్థమయ్యే సబ్జెక్ట్ కాదు. వాళ్ళు వీళ్ళు చెప్పిన దాన్ని పట్టుకొని మీడియా ఏం చేస్తుంది, జయప్రకాష్ మాట్లాడితే దాన్ని టెలికాస్ట్ చేస్తుంది. వాళ్ళకి ఆ స్వేచ్ఛ లేదు కదా, ఆయన మాట్లాడిన దాన్ని కట్ చేయగలుగుతారా? కానీ మేధావులు కానీ రాజకీయ నాయకులు కానీ వాళ్ళకు ఒక స్టేటస్ ఉంటుంది, దాన్ని కాపాడుకోవాలి, 10 కాలాల పాటు నిలబెట్టుకోవాలనుకున్నప్పుడు జనానికి తెలిసిన విషయాలలో కూడా అబద్ధాలు చెప్పకూడదు. నేను ఇప్పుడే ఒక మీటింగ్ నుంచి వాకౌట్ చేసి వచ్చాను, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో. అక్కడ ఒక మాజీ ఎంపీ గారు నేను చాలా గౌరవిస్తాను, ఇప్పటికి కూడా మంచి డాక్టర్ కూడా ఆయన 1, 2, 3, 4, 10 అబద్ధాలు చూశాను నేను. కావాలని అబద్ధాలు ఆడతలేడు, ఆయన తెలియక. అయితే ఇక ఒకటి కరెక్ట్ చేయడానికి చూశాను, ఆయన ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాడు, నేను ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాడు. ఇక ఆర్గ్యుమెంట్ చేయడం ఇష్టం లేక నేను లేచి వచ్చేసాను. ఆయన అంటే గౌరవం ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, మన నరసన్న కూడా ఇట్లా మాట్లాడుతున్నాడు అంటే ఎట్లుంటుంది చెప్పది. జేపీ గారి గురించి కూడా అట్లా మాట్లాడితే నేను ఎందుకు బాధపడ్డా అంటే, దాని గురించి పూర్తిగా లోతుగా పోతే సార్కి అర్థమవుతుంది. అంత అర్థం కాకనే తప్ప ఆయన వేరే ఉద్దేశం కాదు. బ్యూరోక్రాట్ జనరల్గానే ప్రధానంలో రూపాయి పెడితే రూపాయలు రావాలనుకుంటారు. బట్ ఈ విషయంలో ఏంటంటే తెలంగాణ విషయంలో కొద్దిగా ఎగ్జంప్షన్ ఇవ్వాలి. ఎందుకంటే ఇంతమంది చనిపోయినలో ఆత్మహత్యలు అయినాయి, వేరే సోర్స్ లేదు, చతుర్విధ విధానానికి వర్షాలు పడతలేవు. మీ ఒక్కటి సరేనా, చాలా సందర్భాల్లో నేను చాలా ఇంటర్వ్యూలు మీతో కావచ్చు ఆయనతో కావచ్చు చేసినప్పుడు ఒకటే చెప్పారండి, ప్రభుత్వాలు ఉన్నది జాబులు ఇవ్వడానికి కాదు సర్వీస్ ఇవ్వడానికి అని ఆయన చెప్తున్నారు. అంటే ప్రభుత్వాలు ఉచితాలకు వస్తుంది, ప్రభుత్వం కూడా వ్యాపారం చేయొచ్చు అని నాకే చెప్పారు. ప్రభుత్వం వ్యాపారం కొన్ని సందర్భాల్లో చేయొచ్చు, పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ పెట్టారు, అది వ్యాపారం, అది చేయొచ్చు. ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ప్రైవేట్ ఇంకోటి మీకు ఆస్ట్రేలియాలో నేను పోయినప్పుడు చూశాను, అక్కడ ఏం చేస్తారంటే ఒక కమ్యూనిటీ డెవలప్ చేయాలంటే ఒక ఏరియా డెవలప్ చేయాలి. ఇప్పుడు 4th సిటీ అనేది రేవంత్ రెడ్డి ఫస్ట్ ఏం చేస్తారు తెలుసా, అక్కడ రైతుల దగ్గర నుంచి కానీ కంపెనీల దగ్గర నుంచి కానీ ఇండస్ట్రియలిస్టుల దగ్గర నుంచి కానీ మొత్తం భూమిని సేకరిస్తారు. కరెక్ట్, మొత్తం భూమిని సేకరించి ఒక ప్లాంట్ పద్ధతిలో ఫస్ట్ అక్కడ మెట్రో ఏర్పాటు చేస్తారు, డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేస్తారు, ఎమ్యూనిటీస్ అన్ని ఏర్పాటు చేస్తారు. చేసి రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళకు కొన్ని పెద్ద బ్లాక్స్ పెడతారు. ఈ 10 ఎకరాలు మీరు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరైనా యాక్షన్ పెట్టి తీసుకోండి, ఈ 10 ఎకరాలు ఎవరైతే ఎంప్లాయీస్ కానీ ఎవరైతే మామూలు మనుషులు ఉన్నారో మీరు యాక్షన్లో ఇళ్ళ కోసం పాడవాడండి, 250 గజాలు, కొన్ని కమర్షియల్ కాంప్లెక్సెస్ కోసం. ఇట్లా ఒక పద్ధతి ఉండాలి, అది వ్యాపారమే. హెచ్ఎండిఏలో అదొక వింగు పెట్టుకొని వ్యాపారం చేయాల్సిందే. కానీ ప్రజలకిచ్చే తాగునీరు, రైతులకిచ్చే సాగునీరు, ప్రజలకిచ్చే ఆరోగ్యము, విద్య, ఇట్లాంటి వాటి మీద ఆయన కరెక్ట్ చెప్తున్నాడు. అది కూడా హెల్త్ ఎడ్యుకేషన్ అయితే చాలా. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు జేపీ గారు విద్యా వైద్యం అని 2 చెప్తారు కదా, చెట్టు సాగునీరు కూడా మొక్కలకే కదా. కరెక్ట్. ఆ రెండింటిని కూడా సాయిల్ కన్జర్వేషన్ కానీ వాటర్ కన్జర్వేషన్ కానీ దాని మీద కాస్ట్ బెనిఫిట్ చూడొద్దు, వ్యాపార దృష్టి చూడొద్దు అని చెప్పండి. రైట్ సార్. అంటే ఇది అయితే ప్రభుత్వాలు అయితే ఈ అంశం పైన ఎక్కువ డ్రాగ్ చేయకుండా ప్రజలకు ఏం అవసరం ఉందో వాటిపైన దృష్టి సారిస్తే బాగుంటుందన్నాం సార్. అయితే ఇప్పుడు ఒక్కసారి తెలంగాణ పాలిటిక్స్ కనుక వస్తే, అంటే ఈ పాలిటిక్స్ మనకు అవసరం, రాజ్యాంగం ఒక పవిత్రమైనటువంటి వ్యాసంగం, అది నేను కూడా ఒక కామన్ మ్యాన్గా నమ్ముతున్నాను, మీరు ఒక అడ్వకేట్గా కూడా చెప్పండి. అంటే దీనికి సంబంధించి తెలంగాణ పాలిటిక్స్ సంబంధించి ఈ మధ్య చూస్తున్నారు, అంటే కవిత కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఏదో కొట్టుకున్నారు. నిజానికి నాకు కామన్ మ్యాన్గా పిల్లి నల్లదా తెల్లదా, సరే అది చైనా అధ్యక్షుడు అంటారు అనుకోండి, జీ జింగ్పింగ్. నేనేమనుకుంటున్నా అంటే అసలు జిహెచ్ఎంసీ ప్రెసిడెంట్ ఎవరు, జిహెచ్ఎంసీ మేయర్ ఎవరు కూడా నాకు అవసరం లేదు. వాస్తవానికి ఆఫీస్ ఎక్కడ ఉందో కూడా నాకు అవసరం లేదు, కానీ పని జరుగుతుందా లేదా అనేటువంటి. కానీ తెర మీదకి అంశాలన్నీ కూడా కవిత డివైడ్ అయింది, లేకపోతే కేసీఆర్ గారు అట్లన్నారు, ఈయన కేటీఆర్ గారు ట్వీట్ చేసిరు, లేకపోతే వెంటనే దానికి స్పందించినటువంటి ముఖ్యమంత్రి. ఇదే తప్ప సమాజంలో నాకు సంబంధించి మీరు ఇందాక అంటున్నటువంటి మీడియా టీఆర్పీ కోసం అయితే ఇదే ప్రజెంట్ చేస్తుండొచ్చు, నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను, ఎవరి మీద ముద్ర వేయలేను.
అది ఎగ్జాక్ట్గా గమనించలేనటువంటి తెలుసుకునేటటువంటి పరిస్థితిలో ఉంది. అసలు అంటే ఈ స్టేట్ పాలిటిక్స్ గురించి ఒక్కసారిగా అంటే మీరు ఎందుకంటే ఇప్పుడు 14 రంగాలు చెప్తా స్ట్రైట్గా ఏంటంటే 14 రంగాలు కుదేలైనట్టుగా కనబడతా ఉంది. మన తెలంగాణ రాష్ట్రం గురించే మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఏపీ గురించి ఇంకో రోజు మాట్లాడదాం. అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వల్ల ఇది జరిగిందా, మన స్టేట్లో ఉన్నటువంటి పాలన వల్ల ఇలా జరుగుతుందా అంటే నేను ఒక ముఖ్యమంత్రిని చెప్తాను, నేను తెలంగాణ ప్రభుత్వమే మాట్లాడతా, ఏ పార్టీతో నాకు అనవసరం కూడా. అంటే మన ప్రధాని నరేంద్ర మోడీ గారే చెప్పారు. ఏమని చెప్పారంటే భారతదేశం మీద ఆర్థిక మాంద్యం యొక్క ప్రభావం ఉండదు, మనది రైజింగ్ ఎకానమీ అని చెప్పారు. దాంతో నేను ఏకీభవిస్తున్నా, ఆయన విధానాలతో కూడా నేను ఏకీభవిస్తున్నా ఈ విషయంలో పర్టికులర్గా. అయితే మన ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ గారు పోయిన తర్వాత వచ్చిన కొత్త ప్రభుత్వం ఉన్నదో, ఒకటేమో వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ లేదు, రెండవది అధికారుల మీద ఎప్పుడైతే వీళ్ళు ఇప్పుడు ఇరిగేషనే ఉంది, ఇరిగేషన్లో వాళ్ళనే తప్పుపట్టే విధంగా వాళ్ళ మీదనే చర్యలు తీసుకునే విధంగా ఆలోచించినప్పుడు ఒక ఇంటర్నల్గానే సహాయ నిరాకరణ అనేది ఒకటి జరుగుతూ ఉంటుంది. ఎవరు కోఆపరేట్ చేయరు, అధికారులు కూడా కోఆపరేట్ చేయరు. మూడవది ఏంటంటే దీన్నంతా మేనేజ్ చేయడానికి ఆర్థిక రంగం పట్ల అవగాహన లేకపోవడం. ఆయన అన్న మా ఫస్ట్ మాటతోనే నాకు అర్థమైంది 5 ఏళ్ళు అయిపోయినట్టే. కానీ ఏంటంటే లంకె బిందెలు ఉంటాయని అనుకుంటే ఖాళీ కుండలు అని ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు కామెంట్ చేశారో ఆయనకి ఎకానమీ మీద అవగాహన లేదని చెప్పి అర్థమైంది. అవగాహన లేకపోయినా పర్లేదు కానీ 2 years అయినా కూడా పెంచుకోవట్లేదు. ఒక మంచి అడ్వైజరీ సిస్టమ్ లేదు. కేసీఆర్ ఎంత తెలివైనడైనా ఆయనకు ఒక రెడ్డి గారు ఉండేవారు అడ్వైజర్గా, ఇది ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో. ఆయన ఇచ్చే అడ్వైజర్సే బాగా పనిచేసినాయి. జిఆర్ రెడ్డి పేరు ఉంది. తర్వాత ఒక టీం బాగుండేది ఫైనాన్స్ లో. ఇప్పుడున్న రామకృష్ణారావు కూడా చాలా తెలివికల్లో. అయితే అక్కడ ఏంటంటే మరి లోపల ఏమైనా వర్క్ జరుగుతుందా లేదా, వాళ్ళు అడ్వైజ్ ఇస్తుండ్రా, ఆయన తీసుకుంటుండా, బట్ నెట్ రిజల్ట్ చూస్తే మాత్రం ఇంప్రూవ్మెంట్ లేదు. ఇట్లే 3 ఏళ్ళు ఇంకా నడిస్తే మాత్రం మళ్ళీ మనది 28 స్థానానికి పోతుంది. కేసీఆర్ గారు 25, 26, 27 స్థానాల్లో ఉన్న తెలంగాణను 1 నుంచి 5 స్థానాల్లోకి తీసుకొచ్చారు అన్ని రంగాలలో. మళ్ళీ 2 ఏళ్ళు కూడా ఇట్లాగే మేకప్ చేసుకోలేదు అనుకోండి, ఇక లాస్ట్కి వెళ్ళిపోద్ది. మళ్ళీ అన్ని రాష్ట్రాల కంటే మనం అదో గతిలో ఉంటాము, నవ్వుల పాలవుతాం. అంటే తెలంగాణకు సంబంధించి అయితే ప్రస్తుతం నాకున్న సమాచారం ప్రకారం 13 లక్షల కోట్ల జిఎస్డిపి, స్టేట్ జిఎస్డిపి ఎట్లా పెరిగింది చెప్పండి. అంటే ఇది ఎట్లా పెరిగింది చెప్పండి. అదే నా ప్రశ్న సార్. అంటే పూర్తిగానే అంటే బాగానే ఉంది కదా, ఖజానాలో డబ్బులు లేవు అని అంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నా ప్రశ్న 2 ప్రశ్నలు ఉన్నాయి ఇందులో. అంటే 2%, 3% ఉన్నటువంటి గవర్నమెంట్ జాబ్ హోల్డర్లకే ఈ జీతాలను ఇవ్వటం వల్ల సగానికి పైగా డబ్బు అక్కడే పోతుందని చెప్తున్నారు. అంటే మీరేం చెప్తారు? ఇది జేపీ కూడా చెప్పారు, ఇది పెన్షన్ స్కీమ్ అనేది కూడా మొత్తం మనం తీసేసి ఏదైతే అమెరికాలో మీకు కూడా తెలుసు, డోజ్ అనే సంస్థ గురించి మీకు కూడా తెలుసు, అర్జెంటీనా కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగుల్ని తొలగించి ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడే విధంగా వాళ్ళు చేయగలిగారు. ఈ ప్రూఫ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఏం చెప్తారు ప్రకాష్ గారు? అంటే దేశాల సైజును బట్టి విధానాలు మార్చుకోవాలి. భారతదేశం లాంటి కాడ అటువంటి సాధ్యం కాదు. చిన్న చిన్న దేశాలలో అవి సాధ్యమైతే. ఇప్పుడు ఉదాహరణకు మన పక్కన శ్రీలంకలో తిరుగుబాటు వచ్చింది, ప్రభుత్వం కూలిపోయింది. బంగ్లాదేశ్లో వచ్చింది, ప్రభుత్వం కూలిపోయింది. నేపాల్లో వచ్చింది, ప్రభుత్వం కూలిపోయింది. భారతదేశంలో అవుతుందా? అది సాధ్యమవుతుందా? ఎక్కడో ఒక మూల సాధ్యమవుతుంది కదా. అంటే కాదు, అమెరికాలో కూడా సాధ్యం కాదు. నేను అనేది ఏంటంటే విధానాలు కూడా ఈ దేశంలో నువ్వు పెన్షన్ స్కీమ్ తీసేసినావు అనుకోండి, చాలా వ్యతిరేకత. ఇప్పుడు 2005లో తీసేస్తేనే ఇప్పుడు మళ్ళీ దాన్ని పెట్టాలని చెప్పేసి అన్ని పార్టీలు సంతకాలు పెట్టాయి. దానికోసం ఒక పెద్ద యుద్ధం నడుస్తాను. ఇక్కడ సమస్య ఏంటంటే వనరులను సృష్టించాలి. ఉదాహరణకు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో కాదు, కేసీఆర్ గారే. 2014లో మనం అధికారంలోకి వచ్చే నాటికి, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే నాటికి ఆనాడు ఉన్న ఎకానమీ ఏందనేది మీకు చెప్తారు. మొత్తం పన్నుల ద్వారా వచ్చే ఆదాయం 29,000 కోట్లు. మొత్తం బడ్జెట్ గ్రాంట్స్తో కలిపి 61,000 కోట్లు. వితౌట్ గ్రాంట్స్ 52,000 కోట్లు. 2014. అంటే 57 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో, అంతకుముందు 5 ఏళ్ల పౌర ప్రభుత్వం, బూరుగుల రామకృష్ణారావు గారు హైదరాబాద్ ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఉన్నారు. అంటే 57 + 62, 62 సంవత్సరాల్లో తెలంగాణ ఆదాయం 62,000 కోట్లు గ్రాంట్లతో కలిపి. కేవలం 9.5 సంవత్సరాలు కేసీఆర్ గారి పీరియడ్. అందులో 2 ఏళ్ళు కోవిడ్లో గ్రోత్ రేట్ లేదు, లాక్డౌన్లు ఇవన్నీ పోయినాయి. అంటే 7.5 సంవత్సరాల్లో, జాగ్రత్తగా వినండి, 62 సంవత్సరాల్లో 62,000 కోట్లు, 7.5 సంవత్సరాల్లో 2,50,000 కోట్లు తీసుకెళ్ళాడు. 62,000 కోట్లు ఎక్కడ, 2,50,000 కోట్లు ఎక్కడ? ఒకటి బడ్జెట్. నేను చెప్పేది బడ్జెట్. సెకండ్
29,000 కోట్ల ట్యాక్స్ ఆదాయం రావడానికి 62 సంవత్సరాలు పట్టింది. కేవలం 7.5 సంవత్సరాల్లో 1,12,000 కోట్లు తీసుకుపోయాడు. ట్యాక్సులు పెంచకుండా, భూమి పన్ను రద్దు చేసి, నీటి తీరువా తీసుకోకుండా 1,12,000 కోట్లు తీసుకుపోయాడు. 29,000 కోట్లు 62 సంవత్సరాల్లో వస్తే కేవలం 7.5 సంవత్సరాల్లో 3 రెట్లు 4 రెట్లు పెరిగింది. 96,000 తలసరి ఆదాయం. ఏ రాష్ట్రంలోనైనా ఏ దేశంలోనైనా తలసరి ఆదాయం అనేది ఉంటుంది. 96,000 రూపాయలు మన తలసరి ఆదాయం 2014 తెలంగాణది. అది రావడానికి 62 సంవత్సరాలు పట్టింది. బట్ కేవలం 7.5 సంవత్సరాల్లో 3,50,000 రూపాయలు తీసుకెళ్ళాడు. 3.5 లక్షల కోట్ల జిఎస్డిపి. జిఎస్డిపి అంటే ఏంటంటే, అంటే మీకు తెలుసుకోవచ్చు, చూసేవాళ్ళో తెలియదు. ఇప్పుడు ఐటీ ద్వారా మన ఉత్పత్తులు, వాటి విలువ, వ్యవసాయ ఉత్పత్తులు, వాటి విలువ, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, దాని విలువ, అన్ని రకాల మత్స్యశాఖ సంపద, అన్ని కలిపి, అటవీ శాఖ, రిజిస్ట్రేషన్స్, ఈ మొత్తం కలిపి మన జిఎస్డిపి లెక్క చేస్తారు. అది 3.5 లక్షల కోట్లు ఉండే 2014లో. అది 62 సంవత్సరాల్లో సృష్టించిన సంపద కేవలం 7.5 సంవత్సరాల్లో 13,50,000 కోట్లకు పోయింది. ఇప్పుడు అది రేవంత్ రెడ్డికి అవగాహన లేకపోయినా, దాన్ని నేను ముందుకు తీసుకుపోయే తెలివితేటలు లేకపోయినా, ఈ ప్రభుత్వం తిరోగమనంలో ఉన్న జిఎస్టిపి మాత్రం తిరోగమనంలో లేదు. 15 లక్షల కోట్ల పోయింది. అది ఇప్పుడు 16 లక్షల కోట్లలో ఉంది. అంటే పునాది ఆయన ఏదైతే వేసిండో అది కంటిన్యూ అవుతున్నది. ఆ వ్యవసాయ రంగం కావచ్చు, ఆ పారిశ్రామిక ఉత్పత్తులు కావచ్చు. అంటే రేవంత్ రెడ్డి వచ్చినంత మాత్రాన అది దిగిపోయిందని కాదు. బట్ ఆ గ్రోత్ కంటిన్యూ కావడానికి ఎవరు కారణం అంటే కేసీఆర్ కారణం అవుతాడు. ఇప్పుడు చెప్పండి, కేసీఆర్ గారు చేసింది తెలివైన పనా, లేకుంటే రేవంత్ రెడ్డి గారు చేస్తున్న తెలివైన పని? అది ప్రజలే నిర్ణయిస్తారు సార్. అంటే దీనికి సంబంధించి ఎవరితోనన్నా మొన్న కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడితే ప్రజలే చూసారు కదా, ఆయన అభివృద్ధి చేస్తే మమ్మల్ని ఎందుకు గెలిపించారని. సరే, అది వేక్ క్వశ్చన్ అయి ఉండొచ్చు. కేసీఆర్ గారిది ఈ అవినీతి అని వీళ్ళు ఏదైతే 1-10 సార్లు ప్రచారం చేశారో, గోబెల్స్ అనేవాడు అవుట్డేటెడ్. రేవంత్ రెడ్డి గోబెల్స్ పేరు కాడ ఇప్పుడు రేవంత్ రెడ్డి పేరు పెట్టాలి. అసత్య ప్రచారాలకు ఎవరు ఆద్యుడు అంటే గోబెల్స్ ఆద్యుడు, కానీ గురువుని మించిన శిష్యుడు. మీరు టీఆర్ఎస్ పార్టీ లేరు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో. నేను ఇప్పుడు ఏ పార్టీలో లేకపోయినా రేవంత్ రెడ్డి విషయంలో పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు అనేది మాత్రం అర్థమయ్యేంత తెలివి ఉంది నాకు. నేను మేధావిని కాదు, కానీ రేవంత్ రెడ్డి మాట్లాడేది నిజం కాదు, అబద్ధము, అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఆడుతున్నాడు అనేది అర్థం చేసుకునేంత తెలివి అవుతున్నది నాకు. మీరు చెప్పంటే వరుసగా చెప్తా ఆయన ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాడు అనేది. ఇప్పుడు అసెంబ్లీలో మేడిగడ్డ మీద ఎక్స్పర్ట్ రిపోర్ట్ పట్టుకొని మేడిగడ్డ వద్దన్నారు అన్నాడు. మీరు నమ్ముతారా? మీకు రిపోర్ట్ ఇవ్వమంటే ఇస్తే ఇప్పుడే మేడిగడ్డ వద్దన్నారా? రిటైర్డ్ ఇంజనీర్స్ మీరు శ్యాంప్రసాద్ రెడ్డితో మాట్లాడారు, మరి ఆయన వద్దన్నాడా? మేడిగడ్డ వద్దన్నాడా? పీసీ ఘోష్ కూడా వద్దని రాసిందని చెప్పాడు. మరి అబద్ధాలు మాట్లాడితే ఎట్లా? ఒక ముఖ్యమంత్రి అబద్ధాలు మాట్లాడవచ్చా? ఆ సీటుకు గౌరవం ఇవ్వాలి కదా మనం. మరేం చేస్తాం? అంటే ఇట్లాంటి వాటిని అరికట్టడానికి అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇట్లాంటివి చేస్తాం. తెలంగాణ ప్రభుత్వం అని మాట్లాడుతున్నాను. అందులో నేను మీకు ఇందాక చెప్పా, పెళ్లి నల్లదత్తలని కాంగ్రెస్, బీఆర్ఎస్, టీఆర్ఎస్ నాకు అనవసరం. ఎట్లా అరికట్టాలా, ఏం చేయాలా, అభివృద్ధి చేయాలంటే మీలాంటి వారు ఎట్లాంటి సలహాలు గవర్నమెంట్కి ఇవ్వాలి? నేను ఏమంటున్నా అంటే, స్వాతంత్రం వచ్చినాక అమృతోత్సవాలు చేసుకుంటున్నాం 75 సంవత్సరాలు. ఇప్పుడు 78 ఏళ్ళు అయింది. కనీసము అక్షరాస్యులను తయారు చేయలేకపోయినాం. తెలివితేటలు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకు? పేపర్ చదివే జ్ఞానం లేనప్పుడు ఇక మీడియాలో ఏది వినబడితే గదే నమ్ముతారు కదా వాళ్ళు. జనంలో సోయి రావాలి, నీళ్ళ మీద కానీ, పాలన మీద కానీ, ఎకానమీ మీద కానీ. వాళ్ళకి ఇది నేను అనుకుంటా, నా ఊపిరి ఉన్నంత వరకు అది సాధ్యం అవుతుందో కాదో తెలియదు. ఎందుకంటే ఈ అజ్ఞానం అనేది రోజు రోజు పెరుగుతూనే పోతున్నది. అజ్ఞానం నిరక్షరాస్యులనే కాదు, అక్షరాస్యులలో కూడా అజ్ఞానం పెరిగిపోతూ ఉన్నది. ఎందుకు అంటే వీళ్ళు అక్షరాస్యులే కానీ జ్ఞానులు కాదు అనేది చెప్పడానికి 100 ఉదాహరణలు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు టైం ఇయ్యరు, తెలియని దాని మీద మాట్లాడుతూ ఉంటారు. తెలియని దాని మీద మాట్లాడితే ఆ సబ్జెక్ట్లో ఆయన అజ్ఞానే అవుతాడు కదా. క్యూసెక్కులు తెలివాయి, టీఎంసీలు తెలివాయి, నది ఎక్కడి నుంచి ఎక్కడ పోతుందో తెలియదు, ఎక్కడ ఏ నది ఉన్నదో తెలియదు. నీళ్ళ మీద మైక్ పెట్టినాం కాబట్టి మాట్లాడుతూనే ఉంటారు. ఒక సందు మొదట్లో నిలబడితే ఏమైందంటే, ఆనంగా వచ్చాడు ఈనంగా వచ్చాడు, నేను ఇటు ఎస్క్యూబ్ ఆఫీస్కి ఎట్లా పోవాలంటే వాళ్ళు తెలియకపోయినా ఇటు పోమంటారు, TV9కి ఎటు పోవాలంటే గడు పోమంటారు, మా శ్రీనివాస్ ఫలానా బీఆర్కే న్యూస్లో ఉన్నాడు ఎటు పోవాలంటే వాడు నాకు తెలియదు అని చెప్పాడు. ఎందుకో నామోసి అది. వాడు గిట్టుపోవని చెప్పి విజయనగర కాలనీ దిక్కు చూపెడతారు. ఎన్ని సంవత్సరాలు తిరిగినా బీఆర్కే న్యూస్ రాదు కదా. ఇది ఇక్కడ జ్ఞానుల యొక్క మేధావితనం. నేనేం చేయాలి అంటే పక్కదో పట్టిస్తున్నారని అంటున్నారు మీరు. తెలియకపోతే మాట్లాడదు శ్రీనివాస్. నన్ను కొంతమంది మీడియాకు పిలిచారు, ఏది ఈ
ఫారెక్స్ మీద, ఎస్ ఎస్ స్టాక్ ఎక్స్చేంజ్ మీద, ఫారెక్స్ మీద, రేసుల మీద. కరెక్ట్. నాకు నేను చెప్పిన నాకు ఆ విషయాలలో నేను అజ్ఞానిని, జీరో నాలెడ్జ్, నేను మాట్లాడలేను అని చెప్పాను. అంటే తప్పేమున్నది? ఇవాళ పిలిచి అమెరికా రాష్ట్ర సంబంధాల మీద మాట్లాడాలంటే నేను స్టడీ చేసి మాట్లాడగలుగుతా, కానీ నోటికి వచ్చింది మాట్లాడలేను కదా. రైట్ సార్. అంటే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే పాలిటిక్స్ గురించి ఒక కామన్ మ్యాన్గా నేను అడగట్లా. ఇప్పుడు కవిత గారిది కావచ్చు, లేకపోతే కేసీఆర్ గారిది కావచ్చు, కేటీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, బీజేపీ కూడా కావచ్చు. అంటే 2028లో బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని అంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే కవిత గారికి చాలా అత్యంత సన్నిహితంగా ఉన్నారు మీరు, కేసీఆర్ గారికి ముఖ్యంగా చాలా. కవిత గారికి ఇప్పుడు సన్నిహితంగా లేను. అంటే నాకు ఇప్పుడు సమాచారం నేనేం అనుకోవట్లేదు, కానీ ఆమె నన్ను శత్రువుగా చూస్తూ ఉన్నది. నేను మాట్లాడితేనే భౌతిక దాడులు చేస్తాను. నేను అనేది ఏంటంటే నేను కూడా పర్సనల్గా ఏం మాట్లాడలే. ఆమె కోపం అంతా ఏంటంటే కేసీఆర్ గారి గురించి ఆమె మాట్లాడుతూ ప్రత్యక్షంగా హరీష్ గారిని టార్గెట్ చేసింది. హరీష్ గారిని టార్గెట్ చేస్తే నాకేంది, కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తే నాకేంది, ఎవరిని టార్గెట్ చేసినా నాకు సంబంధం లేదు. ఆమె కాళేశ్వరం అవినీతితో ముడిపెట్టడం వల్ల నేను రియాక్ట్ అయినా. ఆమె కాళేశ్వరం జోలు తీయకపోతే నేను ఆ రోజు మీడియాలో మాట్లాడేవాన్నే కాదు. నేను కలిసాను రీసెంట్గా. నేను ఏంటంటే ఆమె అంటే నాకు గౌరవం ఉండే. మొన్న జాగృతి వాళ్ళతో బండ బూతులు తిట్టించింది నన్ను, నేను దాని మీద రియాక్ట్ కాలే. ఆ తర్వాత మొదటిసారి మీతో మాట్లాడుతున్నా, నా మీద భౌతిక దాడులు చేస్తామని బెదిరించారు. అంటే తెలంగాణ రాజకీయాలను అయితే ఒక మీడియాలో కూర్చొని మాట్లాడితే తంతామని చెప్పి భౌతిక దాడులు చేస్తామని చెప్పిన వాళ్ళు నాకైతే గుర్తులేదు. మీకేమైనా గుర్తున్నారా? ఎవరు అన్నారా? కాబట్టి ఇక నేను ఆమె గురించి మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే మళ్ళీ నేను నలుగురు గన్మెన్లు నన్న పెట్టుకోవాలి, ఓ నలుగురు రౌడీలు నన్న పెట్టుకోవాలి. అందుకని నేను ఆమె గురించి మాట్లాడా. ఇప్పుడే కాదు, ఎప్పటికీ మాట్లాడా. ఆ ముఖ్యమంత్రి అయినా మాట్లాడా, ఆ ప్రధానమంత్రి అయినా మాట్లాడా, ప్రతిపక్ష నాయకురాలైనా మాట్లాడా, ఆమె ఏం చేసినా ఆమె గురించి నేను మాట్లాడా. నా మైండ్లోకి వెళ్ళి ఆమె పేరే తీసేసిన నేను. అంటే నేను ఎమోషన్స్ అడగట్లేదు సార్ ఇక్కడ. ఇప్పుడు కవిత వేరే పార్టీ పెడతారా, కేసీఆర్ గారు ఇంకో పార్టీ పెడతారా, పెట్టుకొని కేటీఆర్ గారు బీజేపీలో ఉంటారా, లేకపోతే మీరు ఇంకో కాంగ్రెస్ పార్టీతో సమస్య కాదు. నా ప్రశ్న ఏంటంటే సూటిగా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు ఇట్లా తయారైతే మన రాష్ట్ర భవిష్యత్తు పరిస్థితి ఏందనే ప్రశ్న ఆ దిశగా ఉంది నాది. అది ఇప్పుడే మంచిగా ఉందా? ఇట్లా అయితే ఎట్లయితే అని మీరు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మంచిగా ఉందా? ఏ విషయంలో మంచిగా ఉంది చెప్పండి నాకు. తల్లి కడుపులో ఉన్న బిడ్డనే క్యాన్సర్తో పుడుతుంది. భూమిలో నుంచి వచ్చే మొక్కే విషాన్ని తీసుకొస్తుంది. ఎక్కడ బాగుందని చెప్పి ఇప్పుడు ఎక్కడన్నా అన్ని బాగుంటే రాజకీయం బాగుంటుంది. ఎక్కడ బాగుందని మార్చాల్సింది చాలా ఉంది. అంటే ఎట్లా ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నా అంటే కామన్ మ్యాన్లో బీసీ బిల్లు ఏ స్థాయికి వచ్చిందంటే బీసీ బిల్లుని రేవంత్ రెడ్డి గారు పాస్ కాకుండా చేస్తున్నారంటే నాకున్న అవగాహన ప్రకారం ఏం జరుగుతుందంటే 50% కంటే ఎక్కువ చేయొద్దు అని. సరే అది ఏ కమిటీయో, మండల్ కమిషన్ కమిటీ, ఈ కమిటీ, ఆ కమిటీ, సుప్రీంకోర్టు అదే సార్ ఏదన్నా కానివ్వండి. అంటే బీహార్ చూసాం, కర్ణాటక చూసాం, కేరళ కూడా చూసాం. ఇవన్నీ కాని దాన్ని పట్టుకొని అన్ని పార్టీలు కూడా వేలాడుతున్నాయి. మీరు కూడా ఈ మధ్య ఇటీవల ఒక ఐఏఎస్ నరహరి గారు ఒక బుక్ రిలీజ్ చేశారు. మీరు కూడా వెళ్ళారు. ఆ రోజు నేను కూడా రావడం జరిగింది. అంటే ఏ దిశగా పోతున్నాం, మనం ఏం ఆలోచిస్తున్నాం అంటే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ స్కీమ్లో ఒక 10 అంటే దాదాపు 60% ఉంది. అది కూడా ఇల్లీగల్ అని నాకు అనిపిస్తా ఉంది. నేను ఏమంటున్నా, ఏం చెప్తారు ప్రకాష్ గారు? మీరు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉన్నదో దానికి ఎఫెక్ట్ కావద్దు అనుకుంటే తమిళనాడు లాగా కాన్స్టిట్యూషన్లో 9th షెడ్యూల్లో అమెండ్మెంట్ చేయాలి. వాళ్ళు అట్లాగే తెచ్చుకున్నారు తమిళనాడు వాళ్ళు, కర్ణాటక వాళ్ళు కూడా అట్లనే తెచ్చుకున్నారు. మనం కూడా అట్లనే తెచ్చుకోవాలి. మనం కూడా ఆ రాజ్యాంగ సవరణ చేయాలి. ఆ షెడ్యూల్ 9లో పెట్టాలి. అది పెట్టినంత వరకు వీళ్ళు ఏం చేసినా కూడా అవి నిలబడవు. తాత్కాలికంగా క్యాడర్ని కాపాడుకోవడానికి పనికొస్తాయి. మేము బీసీలకు అనుకూలంగా ఉన్నామని చెప్పుకోవడానికి, ఉత్సవాలు చేసుకోవడానికి, పూలు చల్లుకోవడానికి పనికొస్తాయి తప్ప వాటి వల్ల బీసీలకు ఎటువంటి ప్రయోజనము ఉండదు. ఇది మభ్య పెట్టడానికి, మోసం చేయడానికే తప్ప నిజంగా చేయాలనుకుంటే మోడీ గారితో కలిసి ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించుకొని ఈ రాజ్యాంగ సవరణ చేయించాలి. బీసీలు ఎక్కువగా ఉన్నారు తెలంగాణలో అని చెప్పి. సార్ మీరు ఒక అడ్వకేట్గా చెప్పండి. ఇందులో నాకు కన్ఫ్యూజన్ ఉంది. లాస్ట్ 1 month బ్యాక్, నేను 1-2 months బ్యాక్ రామచంద్రరావు గారు, ఆయన కూడా మీలాగా అడ్వకేట్, కొంచెం పార్టీలు పక్కన పెట్టండి, ఆయన ఈ బిల్లు పాస్ కాదు ఎప్పటికీ అనేది డైరెక్ట్గా నా ఇంటర్వ్యూలో చెప్పారు. ఎందుకు పాస్ కాదు అనేది కూడా ఇంటర్వ్యూలో చెప్పారు. సో నేనేమంటే మీరు అన్న 9th షెడ్యూల్ ఒక్కసారి ప్రజలకు క్లారిటీ ఇద్దాం. ఎందుకంటే ఇప్పుడు బీసీ పార్టీ అని కూడా వచ్చింది ఏపీ నుంచి, వాళ్ళు బీసీలకే అని చెప్తున్నారు, బీజేపీ కూడా మళ్ళీ బీసీలకే అని చెప్తుంది, రాష్ట్ర అధ్యక్షుడే ఇది ఇప్పుడు పాస్ కాదు అన్నప్పుడు నాకు చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే మీరు అడ్వకేట్గా చెప్పండి. ఈ 9th షెడ్యూల్లో పెట్టిన ఎవరో ఒకరు నాలాంటి కామన్ మ్యానో మీలాంటి మేధావు ఎవరో ఒక కేసు వేస్తారో, ఒక పిల్లు వేస్తారు, మళ్ళీ మొదలు వస్తుంది అనేది నిలబడదు. ఎందుకని? ఇప్పుడు 9th షెడ్యూల్ ఇప్పుడు సుప్రీంకోర్టు బాధ్యత ఏంది ఫస్ట్ అర్థం చేసుకోవాలి.
రాజ్యాంగాన్ని అమలు చేయడం. అంతే. రాజ్యాంగంలో సవరణ చేసిన తర్వాత Hmm. ఈ సుప్రీంకోర్టు తీర్పు తెలంగాణకు వర్తించదు. Hmm. అది వర్తించకూడదంటేనే ఆ సవరణ చేయాలి. Hmm. ఒకసారి సవరణ చేసినాక ఏ పిల్లు వేసినా కూడా నిలబడదు. Hmm. కాబట్టి అల్టిమేట్గా మనకు బీసీలకు 52%, 56%, 42% రావాలంటే Hmm. ఆ రాజ్యాంగ సవరణ జరగాలి. ఆ రాజ్యాంగ సవరణ ప్రకారమే ఆ 50% కంటే ఎక్కువ ఉండకూడదు అనేది మన రాజ్యాంగంలో ఉంది. అంటే రాజ్యాంగాన్ని ఇప్పుడు మీరు రాజ్యాంగంలో మార్చమంటున్నారు. లేదు, Hmm. సుప్రీంకోర్టు తీర్పులో ఉంది. Hmm. రాజ్యాంగంలో లేదు, అది Hmm. సుప్రీంకోర్టు తీర్పులో ఉంది. అంటే ఇదే క్లారిటీ సార్. అంటే 100% ఉద్యోగాలను కూడా మనం ఇవ్వచ్చా, 100% పార్టీల్లో కూడా టికెట్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయొచ్చు అనేది నా ప్రశ్న. అంటే ఇవ్వచ్చు, ఎట్లా ఇవ్వచ్చు అంటే ఉదాహరణ నేను చెప్తా. ఇప్పుడు కొట్లాటంతా ఇప్పుడు జెడ్పీటీసీ ఎలక్షన్స్ గురించి తెలంగాణలో నడుస్తుంది. మేమెంతో మాకంతా అనే నినాదం ఉన్నది. Hmm. ఉన్నప్పుడు బీసీలు 52% ఉన్నది ఇక్కడ. Hmm. ఆ 52%, 42% రిజర్వేషన్ కావాలంటే సుప్రీంకోర్టు తీర్పును వైలేట్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళందరికీ కలిపితే 50% దాటిపోతుంది. Hmm. దాటిపోవడానికి సుప్రీంకోర్టు ఒప్పుకోదు. ఎవరు కోర్టుకు పోయినా, హైకోర్టు అయినా, సుప్రీంకోర్టు అయినా కొట్టేస్తాయి. Hmm. ఈవెన్ రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చినా కొట్టేస్తాయి. Hmm. Hmm. ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్రపతి దగ్గరనే కదా. Hmm. ఒకవేళ వాళ్ళు సంతకం పెట్టినా కూడా Hmm. అది రాజ్యాంగ వ్యతిరేకం అవుతుంది. 201 ప్రకారం సుప్రీంకోర్టుకు వ్యతిరేకం అవుతుంది అది. Hmm. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఇందిరా సహాని కేసులో 1992లో వచ్చిందో రైట్. దాన్ని ఉల్లంఘించాలంటే Hmm. మళ్ళీ సుప్రీంకోర్టులో Hmm. ఎక్కువ మంది బెంచ్ అన్న దాన్ని కొట్టేయాలి. Hmm. Hmm. లేదంటే అది సాధ్యం కాదు. Hmm. కాబట్టి రాజ్యాంగంలో 9th షెడ్యూల్లో పెట్టాలి. రైట్. తమిళనాడు తెచ్చుకున్నది కదా, Hmm. సేమ్ అట్లే. రైట్. అంటే చివరిగా దీని గురించి ఒకటి చెప్పండి సార్. అంటే ఒక కామన్ మ్యాన్గానే అనుకోండి మీరు, అంటే చూస్తుంటే వ్యవస్థ ఒక్కొక్కసారి అసహ్యం కూడా వస్తుంది. మీరు ఏమనుకోకపోతే కులాలు మతాల కన్నా అత్యంత ప్రమాదకరమని నా కామన్ మ్యాన్గా నా స్టేట్మెంట్. వి ప్రకాష్ గారు ఒక మేధావిగా, చదువుకున్న వ్యక్తిగా, ఒక అడ్వకేట్గా, ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా, ఒక బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఒక ఫౌండర్గా ఇవన్నీ చూసి వచ్చుంటారు. మీరు ఏం చెప్తారు? అంటే నాకైతే దేశంలోనే ఉండాలనిపిస్తలేదు. Hmm. ఇప్పుడు జరుగుతున్న ఇవన్నీ చూస్తుంటే Hmm. ఏదో కొద్దిగా చిగురంత ఆశ ఏంటంటే Hmm. మా మనవాడు ఇట్లాంటి నెక్స్ట్ జనరేషన్, మళ్ళీ వచ్చే నెక్స్ట్ జనరేషన్ Hmm. వాళ్ళకి చెప్పడానికి నాలాంటి వాడు ఇక్కడ ఉండాలి కదా అని. Hmm. ఇప్పుడు ఎన్ని మీలాంటి మీడియాలతో మాట్లాడినా Hmm. ఈ సమాజం మారుతుందనే నమ్మకం నాకు లేదు. Hmm. నేను 11 ఏళ్ళ వయసు ఉన్నప్పటి నుంచి సమాజం మారాలని చెప్పి Hmm. అన్ని దారులలో ప్రయత్నం చేశాను. Hmm. కొండపల్లి సీతారామయ్యతో వాదించాను, Hmm. వరవరరావు గారితో వాదించాను, Hmm. దేవులపల్లి వెంకటేశ్వరరావు లాంటి నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళతో తిరిగాను. Hmm. కానీ అన్నీ ఫెయిల్ అయినాయి. Hmm. నాకు ఈ మొత్తం లైఫ్లో సాటిస్ఫాక్షన్ ఏంటంటే తెలంగాణ ఉద్యమాన్ని మొదటి దశలో కేసీఆర్ గారి కంటే 5 ఏళ్ల ముందు కరెక్ట్ మొదలుపెట్టిన వ్యక్తిగా, 5 కలిసి 5-6 కలిసి మొదలుపెట్టిన వ్యక్తిగా కనీసం తెలంగాణ వచ్చేదాకా బతుకున్నాం. చాలామంది తెలంగాణ కోసం ప్రయత్నం చేసి వాళ్ళు తెలంగాణ చూడకుండా చనిపోయారు. జయశంకర్ లాగా కొండలక్ష్మణ్ బాపూజీ కూడా లాస్ట్ డేస్లో తెలంగాణ వచ్చే ముందు చనిపోయాడు. బట్ మేము బతుకున్నాం, మనం చూసాం కల్లారా. లైఫ్ ఆఫ్ అకంప్లిష్మెంట్ అంటాం కదా, మా జీవిత ఆశయాన్ని నెరవేర్చుకోగలిగాం. ఈ వచ్చిన తెలంగాణను ఇంకా సుసంపన్నం చేయాలనే ప్రయాణంలో కూడా ఓ 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారితో ఉన్నాం. బట్ ఆశించిన లక్ష్యాలు చాలా వరకు నెరవేరలేదు. నెక్స్ట్ నెరవేర్చడానికి ఒక మంచి ప్రభుత్వం వస్తే వాళ్ళకు బాసడగా ఉంటాం. మంచి అంటే ఏమనుకుంటున్నారు? కనీసం ఏంటంటే ప్రజల పట్ల ప్రేమ ఉండి ఏదైనా ప్రజలకు అవసరమైనవి, ప్రజలకు కావాల్సినవి చేయాలి. ఊరికే మాటలతో కాలయాపన చేయడం కాదు. ఇప్పుడు కేసీఆర్ గారు చేసిన మంచి పని ఏంటంటే పర్యావరణాన్ని పెంచాడు. ఆయన ఒక ఎక్కడ చూసినా ఇవాళ గ్రీనరీ ఉంది అంటే పల్లె పల్లె ప్రకృతి వనాలు పెట్టాడు. ప్రతి ఊర్లో ఇవాళ మొక్కలున్నాయి అందుబాటులో. తర్వాత 280 కోట్లకు పైన మొక్కలను సర్వే అయినాయి, కాపాడిన మొక్కలే చెప్తున్నాను నేను. దానివల్ల మహబూబ్ నగర్, నల్గొండ లాంటి ఏరియాల్లో 1 డిగ్రీ to 2 డిగ్రీ టెంపరేచర్ తగ్గిందని చెప్పి పర్యావరణ శాఖనే చెప్పింది. వీటితో పాటుగా వలసలు లేవు, ఆకలి చావులు లేవు, ఆత్మహత్యలు బాగా తగ్గినాయి, 1% తగ్గినాయి. అది వరకు రోజుకు 10 మంది చనిపోయేది, ఇవాళ 10 మందికి ఒక్కరు చనిపోయే ఆత్మహత్యలు తగ్గినాయి. పంటల ఉత్పత్తి పెరిగింది, ధాన్యం ఉత్పత్తులు పెరిగినాయి, ఎక్కడ చూసినా నీళ్లు కనబడుతున్నాయి, చెరువులు బాగా అయినాయి, బోర్వెల్స్ కానీ కింద ఉన్న గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉన్నదో బాగా రీఛార్జ్ అయింది. ఎప్పుడో 20 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద ఎండిపోయిన ఓపెన్ వెల్స్లలో మళ్ళీ నీళ్ళు వచ్చినాయి. తర్వాత రెసిడెన్షియల్ స్కూల్లో ఒక 1000 పైన అయినాయి. అంటే మండలానికి 1-2 కనబడతా ఉన్నాయి. ఎవరైనా చదువుకుందామని ఇదివరకు లేని వాళ్ళు వాళ్ళ పిల్లల్ని వాళ్ళ తీసుకుపోయి, మైనారిటీస్ కూడా వాళ్ళ చాలామంది వాళ్ళ పిల్లల్ని మంచిగా రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టి చదివించగలుగుతున్నారు. ఇవాళ సూపర్ స్పెషాలిటీ స్థాయిలో హాస్పిటల్స్ను డెవలప్ చేశారు. కొన్ని హాస్పిటల్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక కూడా వాటిని కొనసాగిస్తున్నారు. వరంగల్ లాంటి కాడ 13 అంతస్తుల నుంచి 23 అంతస్తుల వరకు. అది ఇవన్నీ కూడా ఏంటంటే కొంతవరకు మంచి జరిగింది, కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉండే.
ఇంకా ఏవైతే కేసీఆర్ గారు కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నారు, Hmm. నేను ఆయనే కొంతమందిని కలిసి ఏదైతే మేము ప్రణాళిక రాసామో 2014 ఎన్నికల ముందు, Right. ఆ విజన్ ఇంకా నెరవేరలేదు. Hmm. బీసీ విజన్ ఏదైతే అనుకున్నామో అది నెరవేరలేదు, Hmm. ఎస్సీ విజన్ నెరవేరలేదు, Hmm. మైనార్టీలకు చేయాల్సింది చాలా ఉంది. Hmm. ఇట్లాంటివన్నీ ఇంకా మిగిలిపోయి ఉన్నాయి కాబట్టి Hmm. వాటిని చేయగలిగే సమర్థులు ఎవరైనా అధికారంలోకి వస్తే మాలాంటి వాళ్ళకు బాసడగా ఉంటాం, ఎంతో కొంత తోడ్పడతాం. మీలాంటి మేధావులు ఓసీల్లో ఆర్థికంగా వెనుకబడిన వారి గురించి, అంటే మీరు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వారి గురించి మాట్లాడడం కరెక్టే, దాంట్లో ఏమాత్రం తప్పు లేదు, ఉండాలి. ఆ అంశానికి ఎవరైనా ఏకీభవిస్తారు. సరే, దాంట్లో టెక్నికల్ అంశాలు కొంచెం పక్కన పెడితే ఇట్లాంటి ఓసీల్లో కూడా వెనుకబడ్డటువంటి తరగతులు, నేను వీటిని క్యాస్ట్లు అనుకోను, యాక్చువల్గా ఈ కేటగిరీస్ అనుకుంటా, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, వీటిని కేటగిరీస్ అనుకుంటా నేను. అదే వాస్తవం నాకు అర్థమైంది. సో వారి గురించి కూడా మీరు మాట్లాడాలంటే ఏం చెప్తారు ప్రకాష్? అంటే ఇప్పుడు బ్రాహ్మణులకు కేసీఆర్ గారు వాళ్ళు ఓసీ అయినా కూడా Hmm. వాళ్ళ పరిస్థితి బాగాలేదు కాబట్టి Hmm. వాళ్ళ విషయంలో కొంత ఆయన ప్రత్యేక శ్రద్ధ కనపరిచాడు. వాళ్ళ వేతనాలు పెంచాడు. ధూపదీప నైవేద్యాల కోసం పురోహితులకు, పూజారులకు, అన్ని దేవాలయాల్లో కూడా ఆయన కొంత ఫండ్ పెట్టాడు. వాళ్ళ కోసం ఒక కార్పొరేషన్ పెట్టాడు. తర్వాత మోడీ గారు ఇచ్చిన 10% రిజర్వేషన్, వ్యక్తిగతంగా దాన్ని నేను వ్యతిరేకిస్తా. ఎందుకంటే వాళ్ళు ఉన్నదే 10% లోపు, ఉన్న 10%కు రిజర్వేషన్ మోడీ గారు ఇచ్చారు. దాన్ని కేసీఆర్ గారు ఐస్ చీజ్గా అమలు చేశారు. అది చేయకుండా ఉండాల్సింది. ఎంతో కొంత పర్సెంటేజ్ తగ్గిస్తే బాగుండేది, 5%, 3%. బట్ అది సరిపోతుంది. వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి, వాళ్ళకు ఉన్నంతలో వాళ్ళకి సపోర్ట్ చేసే సెక్షన్ ఉంటుంది. ఒక పేద రెడ్డోడు ఉంటే ఇంకో రెడ్డి సపోర్ట్ చేస్తాడు, కానీ బీసీలలో ఎస్సీలలో అట్లా ఉండదు. కాబట్టి అది వాళ్ళకు ఇబ్బంది. నేను ఇందాక అడిగిన ప్రశ్న అదే సార్, యాక్చువల్గా మళ్ళీ అడుగుతున్నా అనుకోకపోతే, కులం మతం కన్నా కులం అత్యంత ప్రమాదకరమైందనే స్టేట్మెంట్ నేను అదే మీరు అన్నది. నీకు ఇష్టం ఉన్నా లేకున్నా కులం అనేది ఉంది. ఇది మన కులాల ప్రపంచంలో ఏకైక దేశం ఒకటే అని నాకు అనిపిస్తుంది. అదే ఎందుకు అంటే కులం కాదు, అదే డేటా అనేది దేని ద్వారా వచ్చింది, వృత్తుల పరంగా అంటారు, వృత్తుల పరంగా వచ్చింది. అది ఒక ప్రోగ్రెస్ ఆ రోజుల్లో. రైట్, ఏ కులం ఆ కులము వాళ్ళ వృత్తి, అట్లా వాళ్ళకు ప్రొటెక్షన్ ఉండే. తర్వాత ఏమైంది, చక్రం ఎప్పుడైతే వచ్చిందో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లో, ఈ చక్రాన్ని కనుక్కున్న తర్వాత అన్ని మారిపోయినాయి. ఒక రెడ్డి సాకలైన పెట్టుకునే ఇస్త్రీ షాప్ పెట్టుకుంటాడు, ఇంకో రెడ్డి మంగళ షాప్ పెట్టుకుంటాడు. వృత్తులు వాళ్ళ చేతుల్లో బాగానే ఉంది. రాజకీయాలకు వచ్చేసరికి అట్లా లేదు అనేది నా ప్రశ్న. రాజకీయాలకు వచ్చేసరికి కులం అనేది ఒక ఆయుధంగా మారింది. కులాలను కేవలం రాజకీయ అవసరాల కోసము వాడుకుంటున్నారు. కులాలను అభివృద్ధి చేయాలనే చైతన్యం లేదు ఈ పాలకుల్లో, చేయాల్సిన అవసరం ఉన్నది. అయితే ఎప్పుడైనా మనకి ఇష్టం ఉన్నా లేకున్నా చెట్టు పచ్చగానే ఉంటుంది. అట్లనే ఈ కులాలు ఉన్నాయనేది యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత కుల రహిత సమాజం ఎట్లా కావాలనేది ఆలోచించాలి. దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలి. అదే రైట్ సార్. అంటే ఇందాక మీరు విద్య గురించి ఒక మాట మాట్లాడారు, అంత బాగానే ఉంది, అంత గురుకులు విద్యా సంస్థలు ఉన్నాయి, చదువుకోవడానికి అవకాశం ఉంది, విద్య బాగాలేదు. నేను చిన్నప్పుడు గోడల మీద రాసిన హైదరాబాద్ సైంటిఫిక్ డిపెండెంట్ ఇంపీరియల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చెప్పాం. రైట్. ఇప్పుడు అదే ఆ అంశానికి సంబంధించి డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, ఈ కాలేజీలు కూడా ఎగ్జామ్ కూడా రాయలేటువంటి పరిస్థితి, 1800 కోట్లు బకాయిలు ఉన్నట్టుగా ఇప్పుడు ఈ రోజు ఒక న్యూస్ అయితే ఉంది. ఏం చెప్తారంటే అది బకాయిలు ఉంటాయి, పే చేస్తూ ఉంటారు. పిల్లల పైన మానసికంగా ఒత్తిడి కలిగించేటువంటి విద్యా విధానమే బాగాలేదు. గ్రూప్ 1లో 3 సార్లు ప్రిపేర్ అయ్యి వాళ్ళు బాగా అప్సెట్ అయినలు. మొదటిసారి రద్దయినప్పుడు రెండోసారి రాసే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. పెరగాలి వాస్తవంగా, కొత్త గ్రాడ్యుయేట్స్ వచ్చారు కాబట్టి పెరగాలి. రెండోసారి మూడోసారి తగ్గిపోయింది. నేను ఒక అమ్మాయిని అడిగాను, క్వాలిఫై అయిందామే, మళ్ళీ ప్రిపేర్ అవుతాం అమ్మంటే నేను గానంకులా అని చెప్పేసింది. అంటే సరిగ్గా NEP 2020 అమలు కావట్లేదని చెప్తారా? ఏం చెప్తారు మీరు? అంటే అమలు అయితే లేదు కదా. నేను అనేది ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపభూయిష్టంగా ఉంది. దాన్ని మెయింటైన్ చేయడంలో వీళ్ళు చాలా తప్పులు చేస్తున్నారు. ఇంతమంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ నుండి కూడా ఒక్క గ్రూప్ 1 కూడా చేయలేకపోయారంటే ఎంత వ్యవస్థలో ఎంత లోపాలు. అంటే ఎడ్యుకేషన్ గురించి ఇంకొక ఇంటర్వ్యూలో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. కానీ చివరిగా ఇప్పుడు అంటే ట్రంప్ వ్యాఖ్యలు, అంటే అమెరికాకు సంబంధించి కావచ్చు, చైనా కావచ్చు, రష్యా కావచ్చు, ఈ ఒప్పందాల గురించి మీకైతే పూర్తి అవగాహన ఉందని అనుకుంటున్నా. ఇప్పుడు సో ఫైనల్గా మొన్న రీసెంట్గా SCO సదస్సు కూడా షాంఘైలో అయితే జరిగింది. అంటే ట్రంప్ చేసేటువంటి పనుల వల్ల కావచ్చు, అంటే టాక్సేషన్ కావచ్చు, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ పైన, కేవలం మనం తెలంగాణ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం కాబట్టి దీనికి ఎఫెక్ట్ ఏ రంగాల్లో ఎట్లా ఉండబోతుందంటే అది కామన్ మ్యాన్ మీద ఎట్లా పడుతుందని చెప్తారండి? ఏం చెప్తారు మీరు? అసలు అది ఆ ఒప్పందం అమలు చేయొద్దని కదా మోడీ గారు తీసుకున్న నిర్ణయం. మేము 50% మీ వస్తువుల ధరలు పెంచుతామంటే పెంచుకోగానే నేనైతే ఒప్పందం సంతకం పెట్టిన అన్నాడు. ఐఎమ్ అప్రిషియేటింగ్. ఎందుకంటే అది వ్యవసాయం దానికి సంబంధించింది. మన వ్యవసాయ రంగం మొత్తం కుదేలైపోతుంది. తర్వాత మోన్సాంటో లాంటి కంపెనీలకు దేశాన్ని అప్పచెప్పాల్సి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా
మోడీ గారు దాన్ని అనుమతించకూడదు. ఒక ఫార్మా రంగం తప్ప మిగతా దానిపైన అంటే ఫిషరీస్ లాంటివి కావచ్చు, ఇంకా వ్యవసాయ ఉత్పత్తులు మీరు అన్నట్టు వాటిపైన ఎక్కువగా పడేటువంటి అవకాశం ఉన్నది అంటే ఏం చేయాలి? పరిష్కారం మన రాష్ట్రం ఏం చేయాలి? ఇక్కడ నుంచి చాలా ఎక్స్పోర్ట్స్ అమెరికా పోతుంటాయి, వాటి అన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది. ఉమ్. కానీ ఇంకొక రూట్ చూసుకోవాలి మనం. అదే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు అంటే ప్రకాష్ గారు ఏం చెప్తారండి? ఇది రాష్ట్రానికి సంబంధించింది కాదు మీరు అడిగేది, దేశానికి సంబంధించి. కానీ నేను తెలంగాణ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి తెలంగాణ ప్రజలు సుఖంగా ఉండాలంటే ఏం చేయాలనేది, దీనికి ఆల్టర్నేట్ ఏం చేయాలనేది నా పెద్ద ప్రశ్న. సబ్జెక్ట్ కదా. తెలంగాణ ప్రజలు సుఖంగా ఉండాలంటే ఫస్ట్ ఈ అబద్ధాలు, ఎమోషనల్ స్పీచెస్ ఇవన్నీ వినడం మానేస్తే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి బాగుండాలంటే ఇవాళ స్థితిలో బాగుండదు, వాళ్ళు దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. ఇవాళ యూరియా దొరకట్లేదు, యూరియా దొరకకపోయేసరికి వాళ్ళకు పొలాలన్నీ కూడా ఉత్పత్తి తగ్గుతుంది, బాగా చీడ ఎక్కువైతుంది. వాటికి తట్టుకోవాలి, వాటికి ఉన్న పరిస్థితిని యాక్సెప్ట్ చేయాలి. మీరు ఏదో చెప్తారు కదా, ఇలాంటి మేధావులు క్రైసిస్ మేనేజ్మెంట్, ఈ టైంలోనే మనం ఏదైనా సాధించవచ్చు, ఈ టైంలోనే మన ఆలోచనలు బాగా ఉంటాయి, ఈ టైంలోనే పనిచేస్తాయని. ఇప్పుడు వాస్తవం ఏంటంటే అసలు ప్రభుత్వానికి ఎవరు సలహాదారు లేరు. పొలిటికల్ రిహాబిలిటేషనే కొంతమందిని సలహాదారుల రూపంలో పెట్టారు. చంద్రబాబు నాయుడు చెప్పాడు కాబట్టి కొంతమందిని పెట్టారు వాళ్ళ అవసరాల కోసం. కానీ తెలంగాణ సమాజం కోసము ఒక సలహాలు ఇచ్చే వ్యక్తి అక్కడ లేరు. ఉన్నా కూడా రేవంత్ రెడ్డి గారు వింటారో వినరో నాకు తెలియదు. బట్ ఒక ప్రాపర్ అడ్వైజ్ లేనప్పుడు ఏమైందంటే ఈ ప్రభుత్వము వ్యవహారం అంతా అస్తవ్యస్తంగా తయారవుతుంది. ఉదాహరణకు 10 ఏళ్ళు యూరియా కొరత లేనిది, అంటే మోడీతో గొడవపడి కూడా అట్లా కాదు, మోడీతో గొడవపడి కూడా కేసీఆర్ గారు యూరియా కొరత లేకుండా చూశాడు. మరి ఇప్పుడు మోడీతో సత్సంబంధాలు ఉండి కూడా బడాబాయ్ చోటాబాయ్ అని చెప్పేసి భయా చంద్రబాబు నాయుడు ద్వారా క్లోజ్ రిలేషన్స్ మెయింటైన్. దేశం మొత్తం కొడుతుంది సార్, ఓన్లీ మన రాష్ట్రంలో. నేను అనేది ఎందుకు తెచ్చుకోలేకపోయారు? మరి 10 ఏళ్ళు దేశం మొత్తం కొడుతున్న తెలంగాణలో ఎందుకు లేకుండా పోయింది? వేరే రాష్ట్రాన్ని ఆపి మనకు తెచ్చినట్టున్నారు. అట్లా కాదు కదా, దానికి ఒక పద్ధతి ఉంటుంది. అంటే సలహాలు వింటే అందరికి తెలుస్తాయా? రేవంత్ రెడ్డికి అన్ని తెలవాలని ఏం లేదు, కానీ తెలుసుకోవడానికి ఒక సలహా బోర్డు పెట్టుకోవాలి. కొంత ఇదివరకు ఎవరైతే కొంత సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని పెట్టుకోవాలి. సరే సార్, అంటే మిమ్మల్ని ఎప్పుడు అంటే మీకు రేవంత్ రెడ్డి గారు బాగా పరిచయం అయినటువంటి విషయం నాకు కూడా తెలుసు, కానీ మరి మిమ్మల్ని ఎప్పుడు ఆహ్వానించలేదా? ఈ భారీ ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, వాళ్ళంతా ఒక ముద్ర వేస్తారు, ఈయన కరడు కట్టిన తెలంగాణవాది, కేసీఆర్కు పూర్తి సపోర్ట్ ఉంటాడు, అట్లా మనసులో అనుకుంటారు. అనుకొని వాళ్ళు పూర్తిగా పక్కకు పెడతారు. కరడు కట్టిన తెలంగాణ కోసమే కదా, తెలంగాణ ప్రభుత్వం దాంట్లో కరడు కట్టడం ఏముంది? లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒకటి ఉంది, మనం ఏమనుకుంటామో అదే జరుగుతుంది. ఇప్పుడు నేను బ్యాలెన్స్ ఉంటుంది, ఏదన్నా ప్రభుత్వం అడిగితే సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినాం తెలంగాణ కోసం. ఒకనాడు కూడా వాళ్ళ సైడ్ నుంచి ఇన్విటేషన్ రాలేదు. వాళ్ళు అనుకున్నట్టు ఏమైందంటే ఊరికి అనుకుంటారు వాళ్ళు, ప్రకాష్ ఇటువైపు ఉంటాడు, ఇటువైపు ఉంటాడు. ఇన్విటేషన్ రాకపోతే ఇదే ప్రకాష్ గారు ఒక మేధావిగా మాలాంటి కామన్ మ్యాన్ ని కాపాడడానికి మీరు కూడా కొన్ని సలహాలు గవర్నమెంట్ మీ ద్వారా చాలా ఇచ్చాము, మీడియా ద్వారా, పత్రికల్లో ఒక 100 వ్యాసాలకు పైన రాశాను ఈ 1 year 2 years లో. అయినా రేవంత్ గారికి అర్థం కావట్లేదు, ప్రకాష్ గారి పట్టించుకోవట్లేదు. నేను అనేది ఏంటంటే వాళ్ళకు కొన్ని ఉద్దేశాలు ఉంటాయి. ఆదిత్యనాథ్ దాస్ ఆ సీట్లో కూర్చున్నప్పుడు రేవంత్ రెడ్డి అనుకున్నట్టు నడుస్తుందా? చంద్రబాబు అనుకున్నట్టు నడుస్తుంది. కాబట్టి ఇంతకుమించి నేనేం వ్యాఖ్యానించలేదు. రైట్ సార్, అంటే మరో అంశంతో ఇంకొక ఇంటర్వ్యూలో ఎడ్యుకేషన్ పైన, హెల్త్ పైన కూడా ఒక ఇంటర్వ్యూ చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సార్. నమస్కారం. నమస్తే.